Hi everyone, this is Kiran Kumar Thati, right? Faculty for Reasoning. మన అక్షయ ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ దీంట్లో నేను రీజనింగ్ పార్ట్ తీసుకుంటాను. సో రీజనింగ్ అనే సబ్జెక్ట్ రైట్ బేసికల్గా మన మెంటల్ ఎబిలిటీ అనే ఒక సెక్షన్ అనుకుంటే మీకు మ్యాథమెటికల్ స్కిల్స్ కంటే ఒక డిఫరెంట్ స్కిల్ అనేది ఉండాలి. మెంటల్ యాప్టిట్యూడ్, మీ యాప్టిట్యూడ్, మీ థింకింగ్ కెపాసిటీ ఎలా ఉన్నది చెక్ చేసే ఒక వినూత్నమైన ఒక సబ్జెక్ట్ అనమాట ఇది. సో దీనికి ఒక మ్యాథమెటికల్ స్కిల్స్ అనేది అవసరం లేదు, న్యూమరికల్ ఆస్పెక్ట్స్ అవసరం లేదు, కానీ అక్కడక్కడ ఉపయోగిస్తాం తప్ప. సాధారణంగా ఈ రీజనింగ్ అనేది జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్స్ వాటన్నిటికీ రెగ్యులర్గా ఇస్తుంటారు అనమాట. బట్ ఇప్పుడు మన ఎస్ఏ కానిస్టేబుల్లో కూడా దట్ ఈస్ అథమెటిక్తో పాటు ప్యూర్ మ్యాథ్స్తో పాటు రీజనింగ్ కూడా సబ్జెక్ట్ ఉంది కాబట్టి దీని అవసరం ఎంత అని అంటే, మరి ప్యూర్ మ్యాథ్స్ నో డౌట్, అథమెటిక్ ఖచ్చితంగా అది వెరీ వెరీ ఇంపార్టెంటే. రీజనింగ్ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, దీనిలో ఈజీ స్కోరింగ్ అనేది జనరల్గా ఉంటుంది, ఈజీ స్కోరింగ్. అండ్ కొంచెం టైం ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆన్సర్లు వస్తాయి. అర్థమెటిక్ కానీ ప్యూర్ మ్యాథ్స్ కానీ కొంచెం ట్విస్ట్ చేస్తారంటే ఆన్సర్ అంటే చాలా కష్టం ఉంటుంది. ఓకే, అందుకనే చాలామంది ముందు రీజనింగ్ని ఎక్కువగా అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎగ్జామ్ హాల్లో కూడా. ఓకే, సో ఆ రీజనింగ్లో కనీసం అవన్నీ వచ్చినా మనకి యాడ్ అయితే అని అనుకుంటారు తప్ప రీజనింగ్ చాలా కష్టం అని నాకు తెలిసిన వరకు ఎవరు చెప్పలేదు, రైట్? సో ద పాయింట్ ఈస్, మన ఈ సిలబస్ దట్ ఈస్ సో రీజనింగ్లో మొత్తం మన ఈ ఎస్ఏ కాన్సెప్ట్ సంబంధించి ఏమేమి చదవాలి, ఎలా ఉంటాయి, ప్యాటర్న్, క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆ ఫార్మాట్ ఎలా ఉంటుంది, అన్నీ కూడా మీరు ఈ వీడియోలో మనం చర్చిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సిలబస్, రైట్? ఆ సిలబస్ 3 సెక్షన్స్గా డివైడ్ అవుతుంది. దట్ ఈస్ వర్బల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, నాన్ వర్బల్. వర్బల్ రీజనింగ్ అంటే దట్ ఈస్ వర్బల్ అంటే మీకు పదాలు, వర్డ్స్తో మిమ్మల్ని ఆ వర్డ్స్ బేస్ చేసుకొని సెంటెన్స్ ఫార్మేషన్లో ఉన్నప్పుడు వాటి నుంచి మీరు లాజిక్ని తీసుకునేదే దట్ ఈస్ వాట్ వర్బల్ రీజనింగ్, రైట్? దట్ ఈస్ లాజికల్ రీజనింగ్లో ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటుంది, కానీ దానిలో అనాలిసిస్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటుంది, సెంటెన్స్ తక్కువ ఉంటాయి. బట్ దట్ ఈస్ అనాలిసిస్ పార్ట్ మీరు ఎంతో కొంత వర్కౌట్ చేస్తే కానీ రావన్నమాట, రైట్? దిస్ ఈస్ వాట్ లాజికల్ రీజనింగ్. సో కొన్ని చోట్ల దీన్ని క్రిటికల్ రీజనింగ్ అని కూడా అంటారు. బ్యాంక్ ఎగ్జామ్స్లో దిస్ ఈస్ వాట్ వీ కాల్ అనలిటికల్ రీజనింగ్, రైట్? సో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వాడుతూ ఉంటారు. పాయింట్ ఈజ్ సింపుల్, దట్ ఈజ్ మనం అనలైజ్ చేసుకుంటూ చేయాలి, దట్స్ వాట్. సో ఇది బేసిక్ లెవెల్. ఫస్ట్ వర్బల్ అనేది బేసిక్ లెవెల్ అనుకుంటే, ఇది లాజికల్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట, రైట్? దెన్ కమింగ్ టు ద కేస్, దట్ ఈస్ ద థర్డ్ వన్, నాన్ వర్బల్ రీజనింగ్. నాన్ వర్బల్ రీజనింగ్ అంటే మనకి కొన్ని చిత్రాలు ఇస్తారు, మనం మళ్ళీ డిస్కస్ చేసుకున్నాం. చిత్రాలు ఇచ్చి, ఆ పిక్చర్స్ ఇచ్చి, ఆ పిక్చర్స్లో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటుంది, ఒక సీక్వెన్స్ ఫాలో అవుతూ ఉంటుంది. సో వాటన్నిటి గురించి చూద్దాం. అంటే ఈవెన్ ఎ లేమ్యాన్, అంటే ఏం చదువు లేనివాడు కూడా, అసలు ఏమాత్రం బాగా చదవలేని, అంటే చదువుకోని వారు, లేదంటే అసలు ఇంకా చదవని వారు, అంటే 6th క్లాస్ 5th క్లాస్కి అసలు ఏముంటుంది, ఎవరికి అంత నాలెడ్జ్ ఉండదు. బట్ 6th క్లాస్ పీపుల్, రైట్, వాళ్ళని టెస్ట్ చేయాలంటే మీరు ఒకసారి ఇవి నవోదయ విద్యాలయ, కేంద్రీయ విద్యాలయ, కోరుకొండ సైన్స్ స్కూల్లో మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా ఇస్తారు ఇవన్నీ నాన్ వర్బల్. ఎందుకంటే మనకు అవన్నీ తెలియవు, ఇలా అనలైసిస్ చేయలేరు. సో బేసిక్గా కనీసం ఆ పిక్చర్స్ ఇచ్చినా కూడా చేయగలరా అనేది వెరీ బేసిక్ అనమాట దాని. సో ఓన్లీ మీకు దీంట్లో కొన్ని చిత్రాలు, కొన్ని ఫిగర్స్ ఇస్తూ దాన్ని బేస్ చేసుకొని ఒక ప్యాటర్న్, ఒక లాజిక్ ఫాలో అవుతూ ఉంటుంది. వాటిని డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్గా మనకి బ్రాడ్గా చెప్పాలంటే సిలబస్ దట్ ఈస్ వర్బల్, లాజికల్ అండ్ నాన్ వర్బల్, రైట్? మనం ఈ అక్షయ ఇన్స్టిట్యూట్లో మనం ఇప్పుడు చేయబోయే ప్రతి టాపిక్ కూడా వెరీ బేసిక్గా, ఇప్పుడు సార్ అయితే ఎలాగైతే, రైట్, ఒక సబ్జెక్ట్ పట్టుకుంటే, ఒక టాపిక్ పట్టుకుంటే దాన్ని అసలు ఏమి తెలియదు మీకు అన్న ఉద్దేశంతో ఎలాగైతే స్టార్ట్ చేస్తారో, అంతే అదే పద్ధతిలో, రైట్, అంతే డెప్త్లో, అంతే బేసిక్గా మనం ఇక్కడ మన ఈ రీజనింగ్ పార్ట్లో కూడా సార్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం 100% తొందర ఉండదు. బేసిక్ అసలు మీకేం ఏ ప్రయర్ నాలెడ్జ్ అవసరం లేదు, కాము వచ్చి కూర్చోండి, వినండి. బేసిక్గా మీరు ఏ యూట్యూబ్ ఏవి చేయాల్సిన పని లేదు.
మీకు ఎంతైతే కొంత నాలెడ్జ్ ఉన్నా కానీ మేము చెప్పే పద్ధతి ఒకటి చేసుకుంటూ పోతే మేము ఇచ్చే బేస్ ఫౌండేషన్ వస్తే మీరు తర్వాత ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా ట్యూన్ మీరు దాన్ని మోల్డే పద్ధతిలో మీరు ఉండాలి. ఓకే, సో అందుకని మన ఈ ఎక్స్ట్రా ఇన్స్టిట్యూట్లో మనము వెరీ బేసిక్గా అంటే రీజనింగ్ అనగానే ఏదో కేవలం ఒక 60-70 గంటల్లో చెప్పేసి క్లోజ్ చేయడం కాదు. కనీసం మీరు ఈ క్లాసెస్ కనీసం 200 గంటల పైన మనం ప్లాన్ చేసాం అనమాట. సో ఎలా, రైట్, లెట్ us స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, దిస్ ఈస్ ద సిలబస్, రైట్, అండ్ బ్రాడ్ సిలబస్. ఇప్పుడు ఆ వర్బల్ రీజనింగ్, ద ఫస్ట్ వర్బల్ రీజనింగ్లో ఆల్ఫాబెట్ టెస్ట్, కోడింగ్ డీకోడింగ్, మొత్తం 19 టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఆల్ఫాబెట్ టెస్ట్, కోడింగ్ డీకోడింగ్, లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్, రైట్, అంటే పదాల తార్కిక అమరికలు. లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అంటే డిక్షనరీలో ఏది ముందు వస్తుంది ఏది తర్వాత వస్తుంది ఇవన్నీ కూడా చిన్న లాజిక్స్ మీద డిపెండ్ అయ్యింది అనమాట, రైట్. అండ్ మిస్సింగ్ నెంబర్, మిస్సింగ్ నెంబర్ టెస్ట్ ఫిగర్స్తో ఉంటాయి, అన్నీ చేద్దాం. లెట్ us see. And see that one, that is symbols and notations, గుర్తులు, సంకేతాలు, సిరీస్, రైట్, శ్రేణి, ఎనాలజీ, పోలిక పరీక్ష, క్లాసిఫికేషన్, వర్గీకరణ, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, దట్ ఈస్ దిశలు మరియు దూరాలు, బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాలు, ర్యాంకింగ్, రైట్, దట్ ఈస్ వరుస క్రమంలో ఉంచడం. నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్, రైట్, సీటింగ్ అరేంజ్మెంట్ అంటే కుర్చీలో కూర్చునే పద్ధతి కానీ ఏదైనా సరే ఒక వరుసలో కూర్చోవడం, దానికి ఒక పద్ధతి ఉంటుంది. నెక్స్ట్ పజిల్స్, ఈ పజిల్స్ అనేది కూడా నేను ఐ విల్ గో విత్ ఫార్మాట్, ఒక క్వశ్చన్ ఫార్మాట్ని బట్టి మనం అర్థం. బట్ పాయింట్ ఈజ్ ఈ ర్యాంకింగ్, బ్లడ్ రిలేషన్స్ అన్నీ కూడా కలపచ్చు అనమాట. లేదంటే డైరెక్షన్స్, రైట్, అండ్ ర్యాంకింగ్ కలపచ్చు అలాగా. సో అవన్నీ కలిపితే పజిల్స్ లాగా ఉంటాయి అనమాట, కొంచెం హై లెవెల్. అండ్ నెక్స్ట్ క్యాలెండర్, రైట్, అండ్ క్లాక్స్, గడియారాలు, డేటా సఫిషియన్సీ, దత్తాంశ పర్యాప్తత అంటాం, లేదా దట్ ఈస్ డేటా సమృద్ధి లేదా దత్తాంశ సమృద్ధి అంటాం. సో ఇదంతా కూడా డేటా సఫిషియన్సీ, ఇవంతా సబ్జెక్ట్ నేర్చుకుంటేనే ఇవన్నీ వస్తాయి. డేటా సఫిషియన్సీలో అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి, రైట్. అండ్ వెన్ డయాగ్రామ్స్, దట్ ఈస్ వెన్ డయాగ్రామ్స్ ఈజ్ వెన్ చిత్రాలు ఆధారంగా మనం 10th క్లాస్లో ఏ యూనియన్ బి చదువుకొని ఉంటాం కదా, వాటిని యూజ్ చేసుకుంటూ వెన్ చిత్రాలు కూడా మనం లాజికల్గా చేస్తాము. నెక్స్ట్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, రైట్, అది కూడా దాని కోడెడ్ ఈక్వాలిటీస్లో మీరు జనరల్గా మీరు మ్యాథ్స్ అంటే ఈక్వేషన్స్ మాత్రమే నేర్చుకుంటారు. ఈక్వేషన్స్ ఈక్వల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అంటాం. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అవ్వచ్చు, కొన్నిసార్లు ఎక్స్ లెస్ దాన్ వై అవ్వచ్చు కదా. అలాంటి ఇన్ఈక్వాలిటీస్ కూడా మనం ఇక్కడ కోడ్ ఇస్తారన్నమాట. కోడ్ నుంచి మళ్ళీ మనం డీకోడ్ చేసుకొని చేస్తాం, రైట్. అండ్ అర్థమెటిక్ రీజనింగ్ అంటే మరి రీజనింగ్లో మళ్ళీ అర్థమెటిక్ ఏంటి అని అనుకుంటారు, కానీ అది కూడా బేసిక్గా మీరు 6th క్లాస్లో మీరు వయసుల ఆధారంగా చెప్పడము, లేదంటే చిన్న ట్రిక్కీగా క్వశ్చన్స్ ఉంటాయి అలాంటివి చెప్పడము, లేదా రేషియో చెప్పకుండా డైరెక్ట్గా ఫ్రాక్షన్ ఒక భిన్న రూపంలో చెప్పడము. మనం జనరల్గా సగంలో సగం అంటాం. సగంలో సగం అంటే ఎంత? పావు. దట్ ఈస్ వాట్, రైట్. అది 50%లో 50% మనం మాట్లాడతాం, రైట్, అర్థమెటిక్ పార్ట్లో. కానీ ఇక్కడ మనం సింపుల్గా హాఫ్ ఆఫ్ హాఫ్ అంటాం, రైట్. అలాంటి డిఫరెంట్ ఫ్రాక్షన్ క్వశ్చన్స్ వీటిలో ఆ అర్థమెటిక్ రీజనింగ్లో ఉంటాయన్నమాట, రైట్. నౌ ఇది వర్బల్ రీజనింగ్ సంబంధించి. ఇప్పుడు ఈ వర్బల్ రీజనింగ్లో మనం లెట్ us go with the topic by topic now, right. That is alphabet test అని కోడింగ్ డీకోడింగ్. సో మోస్ట్ ఫేమస్ అంటే ఈ మొత్తం వీటిలో మనకి ఈ కోడింగ్ డీకోడింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్, రైట్. సో దాన్ని మనం రైట్ ఈ కోడింగ్ డీకోడింగ్ దిస్ వన్ ఈ టాపిక్ చాలా ఫేమస్ టాపిక్ అండి. ఎక్కువగా ఎగ్జామ్స్ కూడా దీని మీద ఎక్కువ ఇస్తూ ఉంటారు. లెట్ us see ఆ క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటాయి, ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. లెట్ us see that one, రైట్. let us see this one. అంటే ఇది మనం ఇప్పుడు వర్బల్ రీజనింగ్లో ఈ టాపిక్స్ ఉన్నాయి కదా, దట్ ఈస్ మొత్తం టోటల్ 19. నౌ లాజికల్ రీజనింగ్లో ద లాజికల్ రీజనింగ్ వీ హ్యావ్ దీస్ మెనీ టాపిక్స్. లాజికల్ రీజనింగ్లో రెండో చెప్పాం కదా, దాంట్లో ఒక 11 టాపిక్స్ ఉన్నాయి. వీటి కూడా డిస్కస్ చేస్తాం. దీని తర్వాత
రైట్. నాన్ వర్బల్, ఇందాక నాన్ వర్బల్ అన్నాం కదా, ఆ నాన్ వర్బల్ కూడా 12 డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఎలా ఉంటాయి క్వశ్చన్ ప్యాటర్న్స్, ఎలా ఉంటాయి అన్ని కూడా లెట్ us స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ వన్, దట్ ఈస్ వర్బల్ రీజనింగ్. రైట్, వర్బల్ రీజనింగ్ లో ఈ కోడింగ్ అంటే నేనేది మీకు ఒక ఐడియా అసలు ఏం చేయబోతున్నాం, ఏం నేర్చుకోబోతున్నాం అంటే జస్ట్ కనీసం ఒక క్వశ్చన్ ఫార్మాట్ అనేది తెలియాలి. రైట్, అందుకు లెట్ us go with the కోడింగ్ డీకోడింగ్ చూద్దాం. లెట్ us see, you see this one. In a certain code language, if the word volume is coded as something something, then in the code language the word areas is coded as, right. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో వాల్యూమ్ అనే పదాన్ని WRQBVP గా కోడ్ చేస్తే ఆ కోడ్ భాషలో ఏరియాస్ అనే పదానికి కోడ్. ఇది ఏపీ కాన్స్టిట్యూట్ మెయిన్స్ 2025 రీసెంట్గా జరిగిన దాంట్లో ఇలా ఈ క్వశ్చన్ ఇచ్చారన్నమాట. అంటే ప్యాటర్న్ ఎలా ఉంది చూడండి. సో వీటికి అన్నిటికీ కూడా ఆ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి ముందు. ఫస్ట్ ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయని. ద నెక్స్ట్ యు సీ ద నెక్స్ట్ వన్, ఇది కూడా ఇచ్చారు ఏపీ కాన్స్టిట్యూన్సీ సేమ్ దాంట్లోనే ఇచ్చారు. ఇన్ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ ద వర్డ్ బిల్డింగ్ ఈస్ కోడెడ్ యాజ్ సంథింగ్ దట్ ఇస్ UBLIDGN, సో దెన్ ఇన్ దట్ లాంగ్వేజ్ EMETARLI ఈజ్ ద కోడ్ ఫర్. అంటే ఇక్కడ ఒకటేమో కోడ్ ఇచ్చారు, ఇప్పుడేమో కోడ్ దేని కోడ్ ఇది అని అంటున్నారు అన్నమాట. సో ఇలాగా ప్యాటర్న్ ఫార్వర్డే కాదు బ్యాక్వర్డ్ కూడా మనం నేర్చుకోవాలి. రైట్, లాజిక్ జనరల్ లాజిక్స్, ఇప్పుడు మీరు జనరల్ లాజిక్స్, రైట్, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్, ఒకసారి అంటే ద లాజిక్ సేస్ +1 +1 +1 ఆర్ 3 +1s -1 ఒక 6 లెటర్ వర్డ్ ఏదో ఉంది, దానికి లాజిక్ ఇలా ఉంది. మరి ఇలా ఉన్నప్పుడు దీన్ని కోడ్ చేస్తే అలా వెళ్తాం, మరి డీ కోడ్ చేస్తే ఏమవుతుంది, అప్పుడు వెనక్కి రావాలంటే ఏం చేయాలి, ప్లస్ కాస్త ఏమవుతుంది -1 అవుతుంది, -1 కాస్త +1 ఇలాగా. దట్ ఈస్ రివర్స్ ఆర్డర్ అనమాట. సో కోడింగ్ డీకోడింగ్ దట్ ఈస్ రైట్. సో అందుకు సో ఈ ప్యాటర్న్స్ ఇచ్చారు, అది యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్ అబౌట్ దట్ వన్. సో నౌ కమింగ్ టు ద కేస్ ఆఫ్ మిస్సింగ్ క్యారెక్టర్, దట్ ఈస్ సో దీంట్లో మనకి ఈ టోటల్ ఈ ఫార్మాట్లో మిస్సింగ్ క్యారెక్టర్ ఇస్ అనదర్ వన్. ఈ మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అంటాం లేదా మిస్సింగ్ క్యారెక్టర్ అంటాం, ఏదైనా సరే ఇక్కడ మీకు అసలు దీంట్లో ఏమీ ఇవ్వరు, ఏమి చెప్పరు, ఏమీ నేర్చుకోవడానికి లేదు ఇక్కడ. కాకపోతే ఈ ట్రయాంగిల్స్ ఇచ్చారు. సపోజ్ దిస్ ఇస్ APSI మీన్స్ 2023, రైట్. ట్రయాంగిల్ ఇచ్చారు, దీన్ని అర్థం ఏంటంటే ఒకసారి పైన చదవండి ఒకసారి. fill in the blank marked question with a suitable positive integer given in the options in each of the questions from 1 to 4 అని ఇచ్చారు. క్రింది 2 ప్రశ్నలలో గుర్తుతో చూపిన ఖాళీని ఇచ్చిన ఐచ్ఛికంలో సరైన ధన పూర్ణాంకముతో నింపండి. రైట్. సో అంటే ఇప్పుడు ఇది ఉంది, దీనిలో ఏం చెప్పరు, కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే ఓకే 2, 4, 3 వీటిని ఉపయోగించి 11 ఎలా వస్తుంది, ఒకవేళ అలా వస్తే దీని కూడా అదే పద్ధతిలో వస్తుందా అని చెక్ చేస్తే అప్పుడు దాన్ని ఆన్సర్ ఇవ్వాలి. ఇంకంతే. దట్ ఈస్ సో దిస్ ఇస్ వాట్ ఎంటైర్ మిస్సింగ్ క్యారెక్టర్స్. కానీ జనరల్ లాజిక్స్ ఎప్పుడైనా సరే రీజనింగ్లో మీరు ముందు ఐడెంటిఫై చేయాలి, లాజిక్ని మీరు ముందు గుర్తించాలి, లాజిక్ ఏంటని గుర్తించాలి, కన్ఫర్మేషన్ మళ్ళీ దాన్ని నిర్ధారించాలి, ఖచ్చితంగా అందులో వస్తుందా రాదా, ఆ తర్వాతే ఆన్సర్ ఇవ్వాలి. ఓకే. సో ఒక్కొక్క రిలేషన్స్ ఉంటాయి జనరల్గా, ఒక్కొక్క 2, 3, 4, 5కి చాలా రిలేషన్స్ ఉంటాయి, 2, 3, 4కి ఏదో రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్తో కాదు, మధ్యలో నెంబర్తో ఎలా రిలేషన్ ఉంది అనేది ఒకటి మనం దాన్ని ముందు ఫ్రేమ్ చేయాలి. ఆ ఫ్రేమ్ చేసిన తర్వాత వీటికి ఆన్సర్. సో ముందైతే మన సబ్జెక్ట్లోకి వెళ్ళట్లేదు కాబట్టి జస్ట్ అబ్జర్వ్, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఉంది 5, 7, 9 దట్ ఈస్. సో ఇట్లాగా ఎలా పడితే అలా డయాగ్రామ్స్ ఇవ్వచ్చు. సో మీరు మాత్రం రిలేషన్ ఎలా ఉన్నాయి మీరే చేయాలి. ఇది మోడల్ వచ్చిందా లేదంటే దట్స్ నాట్. సో కొన్నిసార్లు మోడల్స్ మనకు చెప్పని కూడా ఎగ్జామ్లో కొత్తగా ఇవ్వచ్చు, రైట్. సో దట్ ఈస్ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకని మనం అన్నిటికీ మోడల్ అయి ఉండాలన్నమాట, రైట్. సో దిస్ ఈస్ ద వే క్వశ్చన్ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి, దట్స్ ఆల్, రైట్. నెక్స్ట్ లెట్ us do ఇంకా సో దిస్ ఈస్ మిస్సింగ్ క్యారెక్టర్స్, సింబల్స్ అండ్ నోటేషన్స్. సింబల్స్ అండ్ నోటేషన్స్లో ఏంటి సింబల్స్ అంటే గుర్తులు,
గుర్తులు మరియు సంకేతాలు. జనరల్గా గుర్తులు ఎలా ఇస్తారు అంటే ఏదో కోడ్ చేయడానికి గుర్తులు రూపంలో ఇస్తారు. ప్లస్ మైనస్ ని ప్లస్, రైట్, అర్థమెటిక్ ఆపరేషన్ ప్లస్ మైనస్ డివిజన్ అండ్ ఇంటూ వీటిని అవి కూడా కోడ్ చేసినట్టే కోడ్ చేసి ఇస్తారు అనమాట, లేదంటే డైరెక్ట్గా ఇస్తారు. ఒక రకంగా చెప్పాలంటే బాట్మస్ కొంత మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది అనమాట. దీంట్లో బేసిక్గా మ్యాథమెటికల్ రిలేషన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ మనం నేర్చుకోవాలి, రైట్. సో అలాంటి ప్రశ్నల్లో లెట్స్ సీ దట్ వన్. ఇదిగోండి చూడండి, ఇక్కడ ప్లస్ అనగా డివైడెడ్ బై అనగా మైనస్, మైనస్ అనగా ఇంటూ, మరియు ఇంటూ అనగా ప్లస్ అయినచో 14 + 2 × 3 డివైడ్ బై 8 యొక్క విలువ. ఇట్ ఈస్ నథింగ్ బట్ బాట్మస్ రూల్, రైట్. మీరు బాట్మస్ మామూలు మీరు దీనిలో చదువుకుంటారు కదా, సో అర్థమెటిక్లో చదువుతాం వి బాట్మస్ అంటాం, రైట్. సో వింకులం, బ్రాకెట్ ఆఫ్, రైట్, ఇవన్నీ యూజ్ చేసుకుంటూ చేయాలి. ఇది కొంచెం మ్యాథమెటికల్ బేసిక్ మ్యాథమెటిక్స్ అనమాట, రైట్. బట్ దానికి ఏంటి కోడ్ చేస్తున్నారు. సో ఇలానా చేయొచ్చు, లేదా ఇదిగోండి ఇఫ్ ఏ మీన్స్ ప్లస్, బి మీన్స్ ఇంటూ. ఇక్కడ అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్లస్ అంటే ఏంటి, ప్లస్ని ఇఫ్ ప్లస్ మీన్స్ డివిజన్, రైట్, అంటే దట్ ఈస్ మీరు ప్లస్ అని అక్కడ ఉంటే యాక్చువల్ అది డివిజన్ అని అర్థం, రైట్. సో ఇవి కొంచెం నథింగ్ బట్ కోడింగ్ అనుకోవచ్చు, బట్ ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఇస్తారనే విషయం తెలియదు, రైట్. దట్ ఈస్ వన్ థింగ్. ఇది కూర్చోండి, ఏ అనగా ప్లస్, బి అనగా ఇంటూ, దట్ ఈస్ రైట్, సి అనగా ప్లస్ అండ్ మరియు డి అనగా మైనస్ అయినచో సో 8C 5D 16B 8A4 యొక్క విలువ. అయితే ఏంటంటే జనరల్గా మీకు తెలిసిపోయింది, ఓకే నాకు తెలుసు కదా, ప్లస్ మైనస్ అన్ని తెలుసు కదా, మనం డీకోడ్ చేసి డైరెక్ట్గా మీరు చేస్తారు. పాయింట్ ఏంటంటే ఇక్కడ రీజనింగ్లో చేయగలం అనేది ఒక ధైర్యం అయితే వచ్చేస్తుంది, ఓకే నాకు వచ్చు అని. కానీ ఫాస్ట్గా చేయడం నేర్చుకోవాలి, ఇన్ టైంలో చేయడం నేర్చుకోవాలి. మీరు ఎగ్జామ్ ఎస్ఐఆర్ అనేది సపోజ్ ఎగ్జామ్ ఎస్ఐ మెయిన్స్ అంటే మీకు ఎన్ని మార్కులు, దట్ ఈస్ ప్రతి పేపర్ 200 మార్క్స్ ఉంటుంది. ఆ 200 మార్క్స్ ఉండడం అనే కాదు, మీకు ఎన్ని నిమిషాలు ఇస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎన్ని నిమిషాలు ఇస్తున్నారు, ఎగ్జామ్ ఓన్లీ ఫర్ మార్క్స్ కాదు, ఎగ్జామ్ ఆ మార్క్స్ ఇన్ టైంలో చేయాలి. అన్ని మార్క్స్ మీరు సాధించడానికి ఇన్ టైంలో చేయాలనేది కూడా చాలా మందికి ఈ విషయం పట్టించుకోరు. నాకు మోడల్ ఇస్తే చాలు అనుకుంటారు, లేదంటే నాకు ఆన్సర్ వస్తే చాలు అనుకుంటారు. ఆన్సర్ రావడం క్రైటీరియా కాదు, టైంలో ఇన్ టైంలో ఆన్సర్ రావాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చేస్తే అరగంట తర్వాత ఆన్సర్ వస్తే ఎందుకు ఉపయోగం, రైట్. సో ఒక్కదాని మీద మనం అంతగా ఇన్వెస్ట్ చేయకూడదు అనమాట. సో మార్క్స్ అనేది క్రైటీరియా కాదు, టైం కూడా కన్స్ట్రెయింట్, దట్ ఈస్ ఆల్సో క్రైటీరియా మీకు, ఓకే. ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం టైం ఇన్వెస్ట్ చేస్తాం, రావాలంతే, రైట్. అది ఎంత టైం ఇవ్వాలి అనేది కూడా దట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ అనమాట, ఓకే. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, రైట్. హియర్, రైట్, నౌ లెట్ us go with another, రైట్. జస్ట్ అబ్జర్వ్ దీంట్లో ఇంకా నెక్స్ట్ సిరీస్ అనాలజీ క్లాసిఫికేషన్. ఇదంతా ఒక సెట్, బేసిక్ సెట్ ఆఫ్, రైట్, బేసిక్ రీజనింగ్ అనమాట. సిరీస్ శ్రేణి, రైట్, దాని శ్రేణి అంటాం. ఒక వరుసలో నెంబర్స్ ఇస్తారు, చూద్దాం. లెట్ us see what ఆ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. సీ దట్ వన్, దట్ ఈస్ ఇలా ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద సిరీస్ 9, 19, 40, తర్వాత ఏంటి, తర్వాత 146. ఈ శ్రేణిలో తప్పిపోయిన సంఖ్య 9, 19, 40 - 146, రైట్. అలాగా ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్ ఈస్ 2, 12, 30, 56, 90, సో ఆన్, దట్ ఈస్ రైట్. ఈ శ్రేణి తర్వాత సంఖ్య 2, 12, 30, 50. మీకు ఆన్సర్ మనం ట్రై చేయడం ఇంపార్టెంట్ కాదు. సో నేను చెప్పేది ఓన్లీ ప్యాటర్న్ చూడండి ఒకసారి, జస్ట్ ప్యాటర్న్ సిరీస్, రైట్. సిరీస్ అంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ యు సీ దట్ వన్ లెటర్ సిరీస్. ఆ సిరీస్ అన్న దాంట్లో లెటర్ సిరీస్ ఉంటుంది, నెంబర్ సిరీస్. ఇప్పుడు ఇందా చెప్పింది నెంబర్ సిరీస్ అనమాట, రైట్. ఇది లెటర్ సిరీస్. ఇది ఎలా ఉంటుంది ఒకసారి. ద వర్డ్ మే నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్ టు బి ఫిల్డ్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఈజ్ ACDGHI, దట్ ఈస్ డాష్ UVXXY. సో ఇది ఒక ప్యాటర్న్ ఫాలో అవుతా ఉంది. దిస్ ఇస్ గివెన్ ఇన్ APSI మెయిన్స్ 2022లో ఇచ్చారన్నమాట, రైట్. సో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరైతే డీకోడ్ చేసేయచ్చు. ఇక్కడ ఏ ఉంది, CD ఉందంటే B మిస్ అయింది, CD ఉంది, EF మిస్ అయింది, GHI అంటే
ఒకటి లెటర్ తర్వాత 2 లెటర్లు మిస్ అయ్యాయి, తర్వాత ఇప్పుడు 3 లెటర్లు మిస్ అవ్వాలి అనేది ఒక ప్యాటర్న్ మనం లాజిక్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో అటెంప్ట్ చేస్తే కానీ లాజిక్స్ బయటపడవు. ఓకే, సో చూడంగానే వెంటనే ఆన్సర్ అది కానీ, బట్ యూ కెన్ ట్రై వన్స్ యూ అటెంప్ట్ దట్ వన్. ఓకే, ఇదొక పద్ధతి. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ సిరీస్. ఇంకో టైప్ ఆఫ్ సిరీస్ ఉంటాయి. ఇది చూడండి, రిపీటెడ్ సిరీస్ అంటాం. లెటర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, ఏ డాష్ బిబి సి డాష్ ఏఏ బి. సో ఇవన్నీ కూడా రిపీటెడ్ సిరీస్. పైన చదవండి, చూస్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ లెటర్ రిపీటింగ్ సిరీస్. లెటర్స్ రిపీట్ అవుతున్నాయి, అక్షర పునరావృత శ్రేణిలోని లోపించిన అక్షరములను తెలుపు. పునరావృతం అంటే రిపీట్ అవుతూ ఉంది, ఏబిసి తప్ప ఏం కనబడలేదు ఇక్కడ కదా. ఇలాంటి కూడా క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్, సో దిస్ ఇస్ అనదర్ వన్. సో ఈ టైప్ క్వశ్చన్స్ ఆర్ దేర్. సో ఒక ఐడియా కోసం రిపీటెడ్ సిరీస్ అంటాం దీన్ని. రైట్, నెక్స్ట్ సి దట్ వన్. ద నెక్స్ట్ వన్ ఈజ్ దట్ ఈస్ సిరీస్. తర్వాత ఇట్ ఈస్ ఎనాలజీ. ఎనాలజీ అంటే పోలిక పరీక్ష. పోలిక ఇన్ ద సెన్స్, రైట్, అక్కడ ఏదో ఒక పోలిక, ఒక అక్షరానికి ఇంకో 2 అక్షరానికి ఒక పోలిక అనేది ఉంటుంది. లేదంటే మనం ఏమని చెప్పాలంటే రిలేషన్, దట్ ఈస్ సంబంధం, ఒక సంబంధం, ఏదో సంబంధం ఉంటుంది అనమాట. ఎలా తెలిసి చూడండి, ఏపీఎస్ఐ మీన్స్ 2023 ఇచ్చారు. ఎలా చూడండి, బీసీఎఫ్జి ఈజ్ టు హెచ్ఐఎల్ఎం ఈజ్ యాజ్ ఈజ్ టు ఎన్ఓఆర్క్యూ ఈజ్ టు వాట్. యాక్చువల్ రేషియో మామూలుగా ఏ ఇస్ టు బి ఈజ్ సి ఇస్ టు రేషియోలు చెప్తాం కదా, అలా కాదు. ది పాయింట్ ఏంటంటే ఇక్కడ బీసీఎఫ్జికి హెచ్ఐఎల్ఎంకి ఏ రిలేషన్ ఉంటుందో అదే రిలేషన్ ఎన్ఓఆర్క్యూ నుంచి దేనికి ఉంటుంది అనేది రిలేషన్ సంబంధం. దట్ ఈస్ రిలేషన్ అని చెప్పాలి ఇక్కడ. ఓకే, రిలేషన్ అని చెప్పాలి. ఓకేనా, రైట్. అండ్ నౌ ఇక్కడ కూడా చూడు, 63కి 344కి ఒక రిలేషన్ ఏదో ఉంటుంది. రైట్, అలాగే 80కి తర్వాత నెక్స్ట్ దానికి ఏ రిలేషన్ ఎలా. అంటే 63 అంటే మీరు అనుకుంటారు జస్ట్ 63 కాదు, అక్కడ స్క్వేర్స్, క్యూబ్స్ అలాంటి చాలా వస్తాయి. ఇది 8 స్క్వేర్, దట్ ఈస్ 8 స్క్వేర్ ఈస్ 8 స్క్వేర్ ఇంత 64 -1. ఇది 344 ఈజ్ 7 క్యూబ్ -1. దట్ ఈస్ 7 క్యూబ్ +1, దట్ ఈస్ 343 +1. ఇవి క్యూబ్స్, స్క్వేర్స్ అని తెలుసుకుంటేనే మీకు తెలుస్తాయి. అది మన సబ్జెక్ట్లో మాట్లాడుకున్నప్పుడు చేద్దాం. హియర్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్. జస్ట్ సిలబస్ ఏ టాపిక్స్ దానికి సంబంధించిన ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. రైట్, దిస్ ఇస్ వన్ థింగ్. నెక్స్ట్ ఇది చూడండి, అదే అనాలజీ, అదే రిలేటెడ్ టు. రైట్, ఇది యాజ్ సర్కిల్ ఈజ్ రిలేటెడ్ టు సర్కంఫరెన్స్, ఇన్ ద సేమ్ వే స్క్వేర్ ఈజ్ రిలేటెడ్ టు వాట్. వృత్తం అనేది వృత్త పరిధికి సంబంధించినచో అదే విధంగా ఇది యాక్చువల్గా ఇది కూడా ఎస్ఏ ఎగ్జామ్లోనే వచ్చింది. అయితే వర్గము అన్నారు, తప్పదు. యాక్చువల్గా వర్గం కాదు, స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్ అన్నప్పుడు వర్గమే. రైట్, కానీ ఇక్కడ అది కాదు, స్క్వేర్ అంటే చతురస్రం అన్నమాట. రైట్, సో చతురస్రం అనబోయే వాళ్ళు వర్గం అన్నారు. సో నేను తీసేసి మళ్ళీ ఎగ్జామ్ క్వశ్చన్స్లో ఏవి తప్పు చేశారు, ఎందుకు డిలీట్ చేశారో చాలా మంది తెలియదు. ఈ క్వశ్చన్ డిలీట్ చేశారు వాళ్ళు, తప్పదు డిలీట్ చేయాలి, ఎందుకు అనేది కూడా తెలియదు కొంచెం చాలా మంది. అందుకనే సో తీసేసి పక్కన రాసింది, దట్ ఈస్ చతురస్రం. రైట్, సో అనేది దేనికి సంబంధించింది. అలాగా వర్డ్స్లో కూడా రిలేషన్స్ ఎలా ఉంటాయి అని కూడా అడుగుతూ ఉంటారు అన్నమాట. పాయింట్ ఆన్సర్ చేయడం అనేది పక్కన పెట్టేయండి. ముందు ఈ ఎలా ఉన్నాయి క్వశ్చన్స్ ప్యాటర్న్ చూడండి ఒకసారి. జస్ట్ అబ్జర్వ్ ద ప్యాటర్న్. యాజ్ ఆథర్ ఈజ్ రిలేటెడ్ టు రైటింగ్, సిమిలర్లీ థీఫ్ ఈజ్ రిలేటెడ్ టు వాట్. ఆథర్ అనేది రైటింగ్ కు సంబంధించినచో థీఫ్ అనేది దేనికి సంబంధించింది. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మెయిన్గా తెలుగు మీడియం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు పూర్తిగా తెలుగులోనే మీరు చదివితే కొన్ని ఇదిగో ఇలాంటివి వస్తాయి. ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా మరి ఇంగ్లీష్లో ఆథర్ అని మనం చదవం, రచయిత అనేదాన్ని రచయిత అని ఎవరు ఆథర్ అనే ఇస్తారు. కొన్నిసార్లు ఇవ్వచ్చు, కొన్నిసార్లు తర్జుమాలు ఉండవు. బారోమీటరే, స్టెథోస్కోపే అంతే, దానికి వేరే ఇవి ఉండవు. వాటి అన్నింటి జస్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అనేది ఉండదు అనమాట. అది జస్ట్ తెలుగులో రాయడమే. మరి అలా ఉన్నప్పుడు మీరు కూడా కొంచెం తెలుగు మీడియం వాళ్ళు ప్రత్యేకంగా ఇంగ్లీషు దీనికి సంబంధించి కొన్ని వర్డ్స్ కానీ వాటి మీద ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తేనే బెటర్. ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఎగ్జాము మనకు అలా వస్తుంది కదా అన్యాయం అంటే కుదరదు అది.
రైట్. సో అన్ని కొన్ని కొన్నిసార్లు మీకు దీన్ని పట్టుకొని తీసుకొని కోర్టులో వేస్తారు కొంతమంది, రైట్. అవన్నీ మనకు వద్దు. రైట్. క్వశ్చన్స్ కొన్ని రాలేదు, తీసేస్తారు, తెలుసు, వదిలేయండి, లేదా అటెంప్ట్ చేస్తాం, వదిలేయండి, అంతే. సో తెలుగు మీడియం వాళ్ళు కొంచెం కొంచెం జాగ్రత్త పడాల్సింది ఇలాంటి కొన్ని కేవలం ఇలాంటి క్వశ్చన్స్ వల్ల, కేవలం ఇలాంటి క్వశ్చన్స్ వల్ల 5 క్వశ్చన్స్ వల్ల సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాడి 2011 గ్రూప్ 1 ఎగ్జామ్ రీ ఎగ్జామ్ జరిగింది. 2016 గ్రూప్ 1 అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. ఓకే, అది రేర్ కేసు. అది అలాగే అది దొరికింది కానీ అందరూ కూడా అలా చేయొద్దు. మీరు బీ ప్రిపేర్డ్. తెలుగు మీడియం వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి ఉండండి. కొన్నిసార్లు మనకి ఇలాంటి మైనస్లు ఉంటాయి. అందుకని ముందే చెప్తున్నాను, ఇవి తెలుగులో చదువుతారు, మీరు ఇంగ్లీష్లో కూడా నేర్చుకోవాలి. ఓకే, దట్ ఈస్ నెక్స్ట్. ఇది ఫుట్బాల్ ఫీల్డ్కి అయితే టెన్నిస్ దేనికి, దట్ ఈస్ వన్ కేస్, రైట్. సో ఫుట్బాల్ అనేది ఫీల్డ్కి సంబంధించినచో, టెన్నిస్ అనేది దేనికి సంబంధించింది. ఓకే, అండ్ నౌ ఇది ఇంకో ప్యాటర్న్, దట్ ఈస్ దిస్ ఈజ్ అనదర్ ప్యాటర్న్. సో ఇది సంఖ్యా శ్రేణిలో, ఇచ్చిన సంఖ్యా శ్రేణిలో ముందు 4 వచ్చేవి మరియు తర్వాత 3 రాని 5లు ఎన్ని ఉన్నాయి. ఓకే, అంటే ఒక శ్రేణిలో 3 తర్వాత ముందు 4 వచ్చేది. ముందు 4 రావాలంటే దేనికి, ఈ 5 అనే దానికి ముందు 4 రావాలి, తర్వాత ఏం రావాలి, 3 రావాలి. అంటే 453 అనేవి ఇందులో ఎక్కడెక్కడ కనబడుతున్నాయో చూడాలి. ఇది ఒక్కటే కాదు, దీన్ని ఆల్ఫాబెట్స్లో కూడా, రైట్, కాన్సనెంట్స్, ఓవెల్స్ అని అంటూ అవి కూడా ఇస్తారన్నమాట, రైట్. సిరీస్, దీన్ని మనం ఏఎన్ఎస్ టెస్ట్, ఆల్ఫా న్యూమరిక్ సింబల్ టెస్ట్ అని అంటాము, లేదంటే నెంబర్ సిరీస్లో కూడా వాడుకోవచ్చు, రైట్. ఏదైనా అవనివ్వండి, ఆ ప్యాటర్న్ అనేది లెటర్ సిరీస్లో భాగం, రైట్. సో లెట్ us take that one and the next, right. సో ఆడ్ మ్యాన్ అవుట్, దిస్ క్లాసిఫికేషన్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇది ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏం లేదు, అదేంటంటే ఒకటేదో భిన్నంగా ఉంటుంది, భిన్న పరీక్ష, రైట్. అన్ని ఒక పద్ధతిలో ఉంటే ఒకటి మాత్రం కూడా ఉంటుంది. ఇప్పుడు మనిషికి చేతులు, కాళ్ళు, కళ్ళు అన్నీ ఉన్నాయి, మనిషి అని అంటాం. సో మనిషి భాగాల గురించి మాట్లాడతారు, ఒక పక్కన మనిషి అని అంటారు. సో అలాంటివన్నీ కూడా ఈ క్వశ్చన్ ప్యాటర్న్స్లో వస్తాయన్నమాట. చూద్దాం, లెట్ us see. షూ లెదర్, ఐరన్ హ్యామర్, టేబుల్ వుడ్, జ్యువెలరీ గోల్డ్. ఇది ఏపీఎస్ఐ మెయిన్స్కి వచ్చింది. ఇది ఆడ్ మ్యాన్ అవుట్ క్లాసిఫికేషన్. వీటన్నిటిలో ఏది భిన్నమైంది అని. అలాగే 15, 125 నెంబర్స్లో 21కి 175కి, 18కి 150కి, 26 200. దీంట్లో ఏదో ఉందన్నమాట తేడా. అంటే 3 ఒకదానికి సంబంధించింది, ఒకటి మాత్రం ఆర్డర్. సో అలాంటిది కావాలి. అలాంటి మనం క్వశ్చన్స్ ప్యాటర్న్స్ ఇస్తారు, రైట్. జస్ట్ అబ్జర్వ్ దిస్ వన్. గ్రూప్ ఆఫ్ లెటర్స్లో వీటి రిలేషన్స్ ఏదో మనం వాటిలో ఏంటి అనేది రిలేషన్ మనం వాటి నుంచి బయటకు తీసుకురావాలి, మళ్ళీ కనెక్టివిటీ చేయాలి, ఒకటి తప్పు అని తెలియాలి. ఒకటి తప్పు, ఇందులో ఏదో ఒకటి తప్పు ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది క్వశ్చన్. చిజల్ కార్వ్ అన్నాడు, ఆగర్ బోర్ అన్నాడు, సా కట్ అన్నాడు, గన్ బుల్లెట్. ఇప్పుడు చూడండి, ఏపీఎస్ఐ మెయిన్స్లో ఇచ్చారు 2023. కానీ తెలుగులో ఎలా ఉంది? తెలుగులో ఏముంది? చిజిల్ కార్వ్, రైట్. చిజిల్ అంటే మన తెలుగులో ఉంటుంది, మనకు లేదు. చిజిల్ కార్వ్, అదే దాన్నే జస్ట్ తెలుగు రాశారు తప్ప ట్రాన్స్లేషన్ ఏం లేదు. ఆగర్, బోరే, సా ఇలా ఇచ్చినప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి ఇబ్బంది పడతారు. అందుకు ఇంగ్లీష్లో సా అంటే రంపం అనే విషయం, రంపం అని రాయిపోయి సా అని రాశారు. మనకు తప్పదు, మనం ఆ క్వశ్చన్ కోసం మళ్ళీ నాకు ఇది రావాలని చెప్పేసి కోర్టుకి వేయడాలు అంటే చేయొద్దు. దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు, ఇతరుల టైం వేస్ట్ కూడా చేయొద్దు, రైట్. సో అనవసరంగా కోర్టు చేయకుండా మీకు ముందే చెప్తున్నాం, ఇలాంటివన్నీ ఇలా వస్తాయి, దానికి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అవ్వడం ట్రై చేయండి. ఓకే, నౌ ఈ 4 గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో కూడా, రైట్, ఆర్ఎన్జి వీటి మధ్య రిలేషన్ ఏదో ఉంటుంది. ఆ లాజిక్ని బయటికి తీసుకురావాలి. ఆ 3 ఒకటే అనుకోవాలి, 4ది ఏదో మొత్తానికి ఆడ్గా ఉంటుంది. అలాంటివి ఇవి కూడా లెటర్స్లో లెటర్ క్లాసిఫికేషన్ అంటాం, రైట్. నెక్స్ట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, రైట్. నౌ హియర్ డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్, దిశలు మరియు దూరాలు. ఏంటి దిశలు దూరాలు అంటే, మనం మరి ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో స్విగ్గీ వాడు వెళ్ళాలంటే ఫస్ట్ లెఫ్ట్, తర్వాత రైట్ కొట్టు, ఇట్లా మొత్తం అన్ని లెఫ్ట్ అండ్ రైట్ టర్న్స్ అని ఉంటాయి కదా. అలాగే సేమ్ ఆ లాజిక్ కూడా
మినిమం తెలియాలన్నమాట. సో అలాంటివి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి జస్ట్ ఇది ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ 2025లో ఇచ్చిన క్వశ్చన్. అంటే మేమంతా కూడా చాలా ప్రిపేర్డ్గా ముందే క్లాస్లో ఏం చెప్పాలనేది ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ప్రతి టాపిక్ కూడా అంతే డెప్త్లో మేము అంతే వర్క్ చేసి వస్తాం అనమాట, హోంవర్క్ చేసుకొని. సో దట్ మీ టైం వేస్ట్ అవ్వదు అండ్ క్లారిటీ ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఫాస్ట్గా నేర్చుకుంటూ దానికోసం టైం ఎక్కువ వెచ్చించకుండా నోట్ చేసుకోవడానికి చాలా ఈజీగా చేసేటట్టుగా మనం ప్రిపేర్ అవుతున్నాం అనమాట. ప్రతి క్లాస్ ఇలాగే ఉంటుంది, రైట్? ఎవ్రీథింగ్ క్లాస్ ఎవ్రీథింగ్ ఇట్లాగే రాసుకుంటాం మనం. జస్ట్ అబ్జర్వ్ ఏముంది ఇక్కడ. తెలుగు చూద్దాం. ఒక బాలుడు అతని తొలి స్థానం నుండి పడమర దిశగా 1 కిలోమీటర్ వెళ్ళాడు. తర్వాత కుడివైపు తిరిగి 2 కిలోమీటర్లు ముందుకు వెళ్ళాడు. ఆ తర్వాత ఎడమ వైపునకు తిరిగి 3 కిలోమీటర్లు వెళ్ళాడు. ఆ తర్వాత అతడు మరలా ఎడమ వైపునకు తిరిగి పి అనే బిందువును చేరుకోవడానికి 5 కిలోమీటర్లు వెళ్ళాడు. బిందువు పి నుండి అతని తొలి స్థానానికి తిన్నని దారి ఉంటే తొలి స్థానాన్ని చేరుకోవడానికి ఆ తిన్నని దారిలో ఇంకనూ అతను ప్రయాణించవలసిన దూరం ఎంత? ఓకే, సో వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా, రైట్? వర్బల్లో ద మెయిన్ పార్ట్, మెయిన్ డైరెక్షన్స్ చాలా మంది, రైట్, చాలా మెయిన్ టాపికే, రైట్? బట్ మన దగ్గర నేర్చుకుంటే డైరెక్షన్స్ మీకు ఒక అనలిటికల్ పవర్ పెరుగుతుంది. దానిలో ఉన్న క్వశ్చన్ అడిగితే మీరు ఏ స్థాయిలో ఉండాలంటే, సబ్జెక్ట్ నేర్చుకుంటే ఏ స్థాయిలో ఉండాలంటే, క్వశ్చన్ అడిగినప్పుడు ఈ క్వశ్చన్ అడిగింది తప్పు అని మా స్థాయికి మీరు వెళ్ళాలి. ఈ క్వశ్చన్ ఇలా అడగకూడదు అనే స్థాయికి వెళ్ళాలంటే సబ్జెక్ట్ అంత డెప్త్ రావాలి. అలాంటి డెప్త్ మనం 100% ప్రతి టాపిక్లో ఇస్తాం, పర్టికులర్గా డైరెక్షన్స్లో కూడా, రైట్? సో ఇక్కడ ఇది ఒక టైప్. ఇక్కడ చూడండి, కింద చూడండి, ఇక్కడ రూట్ 30 అని అంటే, రూట్ 41 అంటే, 4, 5 అంటే కొంచెం మ్యాథమెటికల్గా ఉందని తెలియాలి. పైథాగరస్ థీరము ఇక్కడ వర్తిస్తుంది అనమాట. సో పైథాగరస్ థీరం 10th క్లాస్ చదువుతాం కదా, అది కొంచెం ఇక్కడ కూడా మీరు ఎటు అర్థమెటిక్లో చదువుతారు కాబట్టి, సో ఖచ్చితంగా ఇక్కడ కూడా మీరు దాన్ని యూజ్ చేసుకుంటాం అనమాట, రైట్? నౌ లెట్ us go with the next one. You see the blood relations, right? So డైరెక్షన్స్ తర్వాత బ్లడ్ రిలేషన్స్, రైట్? ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. రక్త సంబంధాలు మామూలుగా అయితే మనం జనరల్గా మన పెళ్ళిళ్ళల్లో ఆ అబ్బాయి ఎవరు అని అంటే ఒక పెద్ద ఆవిడ చెప్తా ఉంటుంది, ఆ అబ్బాయి మా చిన్న బావగారి 2 కోడలి 3వ కొడుకు అని చెప్తా ఉంటుంది, రైట్? అలాగా ఈ బ్లడ్ రిలేషన్స్ జనరల్గా మనం వాడుక భాషలో మనం మాట్లాడతాం కదా, అదే పద్ధతిలో ఉంటాయి. కొన్ని కోడింగ్ ఉంటాయి దీంట్లో. జస్ట్ ఒకసారి చూడండి, ఇక్కడ రాజు యొక్క తల్లికి 2 పిల్లలు. ఇది ఎప్పుడు ఏపీఎస్ఐ మెయిన్స్ 2023. అన్ని కూడా మీకు ఏవైతే ఎగ్జామ్లో అయ్యే ఇస్తున్నాం అనమాట. సో దట్ మీరు ఏదో ఇట్లా మోడల్ ఉంది కదా అంటే అది అసలు ఎగ్జామ్లో వస్తారాదా అనేది ఆ డౌట్ రాకుండా ఉండడానికి అన్ని ఎగ్జామ్ మోడల్స్ ఇచ్చాం, ఎగ్జామ్లో వచ్చినవి ఇచ్చాం, రైట్? జస్ట్ రాజు యొక్క తల్లికి 2 పిల్లలు మాత్రమే ఉన్నారు మరియు వారిలో ఒకరికి వివాహం కాలేదు. రాజు యొక్క మామగారి ఏకైక కుమార్తె సీమ. అప్పుడు సీమకు రాజు సోదరునితో గల సంబంధం ఏంటి? కొంచెం అడిగే పద్ధతులు కొన్నిసార్లు విచిత్రంగా ఉంటాయి కానీ, బట్ క్వశ్చన్ దట్ ఈస్ బ్లడ్ రిలేషన్స్. ఖచ్చితంగా వీళ్ళ ట్రాన్స్లేషన్ చూడండి ఒకసారి. నేను అనేది ఇక్కడ ఇంగ్లీష్ చూడండి. ఇక్కడ రాజుస్ మదర్ హ్యాస్ ఓన్లీ 2 children and one of them is unmarried. Raju's father-in-law's only daughter is Seema. Then Raju's brother is related to Seema as. ఇదంతా బాగుంది. దీన్ని తెలుగులో తర్జుమా చేసేటప్పటికి కొంచెం ఎక్కడో, రైట్? కానీ ఇలా ఇచ్చారని విషయం చెప్పడానికి మీకు ఏపీఎస్ఐ మెయిన్స్లో పేపర్లో ఇలా ఇచ్చారు. సో మ్యాక్సిమం సైడ్ ఇంగ్లీష్లో చదవడానికి ట్రై చేయండి, లేదంటే తెలుగులో, రైట్? కొన్నిసార్లు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కానీ ట్రాన్స్లేషన్లో మాత్రం కొన్ని మీనింగ్స్ మారిపోతూ ఉంటాయి. పర్టికులర్గా ఇదొక ఈ బ్లడ్ రిలేషన్స్లో క్వశ్చన్ సరిగ్గా ఫ్రేమ్ చేయకపోతే తెలుగులో ఒక ఆన్సర్ వస్తుంది, ఇంగ్లీష్లో ఒక ఆన్సర్ వస్తుంది అన్నమాట. అందుకు కొంచెం ఇది బీ కేర్ఫుల్, రైట్? బ్లడ్ రిలేషన్స్ సాధారణంగా ఒక జనరల్గా 3 మోడల్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా యూ కెన్ గెట్ ద వన్, నో ప్రాబ్లం, రైట్? నెక్స్ట్ కమింగ్ విత్ ద కేస్, దర్ ఈస్ నౌ ద ర్యాంకింగ్, రైట్? ర్యాంకింగ్ అనేది ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ మనం అనుకుంటాం కదా. సో క్లాస్లో ఫస్ట్ ర్యాంకు, దట్ ఈస్ లాస్ట్ నుంచి 4వ ర్యాంకు,
ఇదే కాదు, ఒక వరుసలో కూడా ఎడం వైపు నుంచి కుడికి, కుడి వైపు నుంచి ఎడంకి వస్తే ఒకసారి ఒకసారి చూడండి. ఇది ఒకటి ఏపీఎస్ఐ మెయిన్స్ 2023 ఇచ్చారు. ఇన్ ఎ రో n నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ సిట్టింగ్ ఫేసింగ్ నార్త్. A boy X is 22nd from the left and another boy Y is 33 from the right. A boy Z is third to the right of X and sixth to the left of Y in that row. Then n is equal to, okay. So ఇది ఒక వెరీ గుడ్ చెప్పాలంటే మీ అనలిటికల్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేయడానికి బెస్ట్ టాపిక్ అనమాట. దర్ ఈస్ ర్యాంకింగ్. ఓకే, సో ఒకసారి ఒకసారి తెలుగులో కూడా చూద్దాం. ఒక వరుసలో ఉత్తరం వైపు చూస్తూ n మంది బాలురు కూర్చున్నారు. ఎక్స్ అనే బాలుడు ఎడం వైపు నుంచి 22వ స్థానంలో, వై అనే బాలుడు కుడి నుంచి 33వ స్థానంలో ఉన్నారు. జెడ్ అనే బాలుడు ఎక్స్ కు కుడి వైపున 3వ స్థానంలోనూ, వైకి ఎడం వైపున 6వ స్థానంలోనూ ఉన్నారు. అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఎంత? రైట్. సో ఈ స్థాయిలో మన క్వశ్చన్స్ చదవాలంటే అసలు ముందు క్వశ్చన్ చదవడం కూడా అదొక ఆర్ట్ తెలుసా. క్వశ్చన్ సెంటెన్స్ చదవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. మీరు ఎప్పుడైనా క్వశ్చన్ అర్థం కాకపోతే 1-2 సార్లు చదవాలి, కట్ చేసి చదవాలి. రైట్. ఇవన్నీ మనం చూద్దాం, క్లాస్లో మనం రెగ్యులర్ చేసినప్పుడు చూద్దాం. రైట్. సో ఈ ప్యాటర్న్ ఈస్ దిస్ వన్. ర్యాంకింగ్లో ఇలాంటి ప్యాటర్న్స్ ఉంటాయి. రైట్. ద నెక్స్ట్ కమింగ్ టు రైట్, దట్ ఈస్ సీటింగ్ అరేంజ్మెంట్. సో ర్యాంకింగ్ అనేది ఒక వరుసలో కూర్చుంటే దట్ ఈస్ ర్యాంకింగ్ అనేది ఇప్పుడు నించొని క్యూలో ఉండడం అనేది ర్యాంకింగ్ అనుకున్నప్పుడు, కూర్చోవడం అనేది కూడా దట్ ఈస్ ఆల్సో కేస్ ఆఫ్ ర్యాంకింగే, బట్ ద నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ సీటింగ్ అరేంజ్మెంట్ జనరల్గా లీనియర్ ఒక వరుసలో కూర్చోవడం, లేదంటే రైట్ ఒక లైన్లో కూర్చోవడం. రెండోది సర్క్యులర్ అరేంజ్మెంట్. సర్క్యులర్ అంటే చుట్టూరు ఒక టేబుల్ చుట్టూరు కూర్చోవడమా, ఒక చతురస్రాకారంలో ఉన్న బోర్డు చుట్టూ కూర్చోవడమా, ఇలాంటివన్నీ కూడా సర్క్యులర్ కింద వస్తాయి. రైట్. దట్ ఈస్ అలాంటి మోడల్స్ ఏంటి టాప్, దట్ ఈస్ సిరీస్. ఇది ఏపీఎస్ఐ మెయిన్స్ అగైన్ 2023 తీసుకున్నాం. See this one. 7 persons P, Q, R, S, T, U, V are sitting in a row as follows. Q is to the immediate right of R is fourth to the right of P. S and U are immediate neighbors of T. The person who is third to the left of S is at one end of the row. Right. So తర్వాత క్వశ్చన్స్ కింద ఉన్నాయి. The persons to the right of R are. తెలుగులో చూడండి, కూడా 7, మనం తెలుగులో చూద్దాం ఒకసారి. 7 వ్యక్తులు P, Q, R, S, T, U and మరియు వీళ్ళు ఈ క్రింది విధంగా ఒక వరుసలో కూర్చొని ఉన్నారు. ఆర్కు కుడివైపున వెనువెంటనే క్యూ ఉన్నాడు. టీకి కుడివైపున 4వ స్థానంలో ఆర్ ఉన్నాడు. టీకు వెనువెంటనే ఇరు ప్రక్కల ఎస్ మరియు యూలు ఉన్నారు. అండ్ ఎస్ యొక్క ఎడం వైపున 3వ స్థానంలో గల వ్యక్తి వరుసలో ఒక చివరన ఉన్నాడు. సో దీనికి కొంచెం వర్కౌట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ప్యాటర్న్ అయితే దట్ ఈస్ క్వశ్చన్ ప్యాటర్న్ ఇలాంటివి. ఖచ్చితంగా మధ్యలో కూర్చున్న వ్యక్తికి ఇరువైపులా ఉన్న వ్యక్తులు ఎవరు అలా అడుగుతారు మన క్వశ్చన్ ప్యాటర్న్. ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని తర్వాత ఇలా అడుగుతుంది. సో ఎనాలిసిస్ మనం ఇంత వర్క్ చేసి ఖచ్చితంగా ఆన్సర్ వస్తుందని తెలుసు, కాకపోతే ఇలాంటి క్వశ్చన్స్లో కొంత టైం ఇన్వెస్ట్ చేసి చేయాలి. ఓకే. ద నెక్స్ట్ నౌ కమ్ టు ద అనదర్ మోడ్, దట్ ఈస్ సో పజిల్స్ కూడా ఆల్మోస్ట్ దిస్ ఈస్ నథింగ్ బట్ పజిలే. ఏది ఇప్పుడు మీకు చెప్పిన ఆ సీటింగ్ అరేంజ్మెంట్ అది పజిల్ కిందే వస్తుంది అనమాట. రైట్. యూ కెన్ సే సీటింగ్ అరేంజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ పజిల్స్ ఆల్సో. రైట్. పజిల్లో కూడా సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి, బ్లడ్ రిలేషన్స్, డిఫరెంట్ ప్రొఫెషన్స్ అని ఉంటాయి. రైట్. సో దాంట్లో ఇవ్వలేదు కాబట్టి మనం చేయలేదు. సో పజిల్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టు దిస్ వన్. నౌ కమ్ టు ద కేస్ ఆఫ్ క్యాలెండర్. రైట్. క్యాలెండర్ ఒక ఫేమస్ టాపిక్ మనకి ఈ రీజనింగ్ పార్ట్లో. ఓకే. జనరల్గా మనం రెగ్యులర్ చూసే క్యాలెండర్లో చాలా విషయాలు ఉంటాయన్నమాట, మనం పట్టించుకోం కానీ. రైట్. అందరికీ దీంట్లో ప్యాటర్న్ ఉండవు. ఒకసారి మనం చూసిన తర్వాత మాట్లాడదాం. రైట్. లెట్ us see. ఓకే, ద పజిల్ ఇస్ గివెన్. యా. సో పజిల్ చూడండి ఒకసారి. లెట్ us see ద రైట్. 1 సెకండ్. ఆ క్యాలెండర్స్ ముందు వచ్చి మళ్ళీ మాట్లాడదాం. దట్ ఈస్ పజిల్ గురించి. లెట్ us see calendar. Right. You see this one. In the year 2008, 9th May was a Friday. The day on February 14th in the same year was, right here, maybe assignments.
2008 సంవత్సరంలో మే 9వ తేదీ శుక్రవారం అయింది. అదే సంవత్సరంలో ఫిబ్రవరి 14 అయ్యే రోజు. అటువంటి మే ఇచ్చారు, ముందు రోజు కనుక్కోమన్నారు, ఫిబ్రవరి కనుక్కోమన్నారు. చాలా మందికి ఫార్వర్డ్ తెలుసు తప్ప బ్యాక్వర్డ్ రాదు, రైట్? సో మీరు ప్రాక్టీస్ చేస్తుండొచ్చు, బట్ పాయింట్ ఈజ్ ఒక పద్ధతి ప్రకారం చేయాలి. మనం ఇలాగే ప్రతి సబ్జెక్ట్లో ఫార్వర్డ్ లాజిక్, బ్యాక్వర్డ్ లాజిక్స్ అన్ని కూడా మనం నేర్చుకుంటాం, రైట్? సో ఏపీఎస్ఐ మెయిన్స్ 2023 ఇచ్చిన క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ లెట్ us కమ్ టు ఇందాక పజిల్ అన్నాం కదా, ఆ పజిల్ ఒక ఫార్మాట్ ఆఫ్ ది క్వశ్చన్ ఇక్కడ, రైట్? దట్ ఈస్ జస్ట్ అబ్జర్వ్. తెలుగు అయితే అందరికి అర్థం అవుతుంది కాబట్టి జస్ట్ రైట్. 6 ఇళ్ళు 2 వరుసల్లో ఉత్తర దక్షిణ ముఖ ద్వారాలతో ఉన్నాయి. వాటిని PQRSTUలకు కేటాయింపులో క్రింది విధంగా వచ్చాయి. QSలకు ఉత్తర ముఖ ద్వారం గల ఇళ్ళు వచ్చాయి, కానీ ఒకరి పక్కన ఒకరు లేరు. SUల ఇళ్ళు వికర్ణీయంగా డయాగ్నల్ వికర్ణం అంటే డయాగ్నల్, రైట్? వికర్ణీయంగా ఎదురెదురుగా డయాగ్నల్ ఆపోజిట్ ఉన్నాయి. యుకి ప్రక్కన ఆర్కి దక్షిణ ముఖ ద్వారం ఇల్లు, టీకి ఉత్తరం ముఖ ద్వారపు ఇల్లు వచ్చాయి. దీన్ని బేస్ చేసుకుంటూ ఒక ఐడియా ఫస్ట్, దీన్ని ఏమంటారంటే సెకండరీ ఇన్ఫర్మేషన్ అంటాం. ఈ 2 లైన్లు సెకండరీ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ దట్ ఈస్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్స్. దీంట్లో డైరెక్ట్ దట్ ఈస్ వీ కెన్ సే డెఫినెట్ ఇన్ఫర్మేషన్స్, కంపారిటివ్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా మనం జాగ్రత్త క్లాస్లో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాటర్న్ అర్థమైంది కదా, దిస్ ఇస్ ద వే. సో ఇది పూర్తిగా అది పజిల్ కాన్సెప్ట్ అనమాట. దీని క్వశ్చన్స్ మళ్ళీ ఇంకా స్టిల్ దెర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ ఆర్ దే. QSలకు వచ్చిన ఇల్లు మధ్య ఇల్లు ఎవరికి వచ్చింది, రైట్? తర్వాత ఆటోమేటిక్గా ఒకసారి వచ్చేసిందంటే ఇవన్నీ ఆన్సరింగ్ ఈజీ చేయొచ్చు. 5 క్వశ్చన్లు ఇచ్చారంటే, పజిల్కి 5 క్వశ్చన్లు ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు 5 క్వశ్చన్స్ టైంని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనం, రైట్? సో పజిల్ కొంచెం మీరు కానీ ప్రయత్నిస్తే 5 క్వశ్చన్లు ఒకేసారి ఆన్సర్ వచ్చేస్తాయి. ఓకే, సో లెట్ us go with that one. నెక్స్ట్ కమింగ్ టు ద కేస్ ఆఫ్ క్లాక్స్, రైట్? క్లాక్స్ కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఈ మధ్య క్వశ్చన్ ప్యాటర్న్స్ కూడా చాలా బాగా, ఇంతకుముందు ఏదో క్లాకు గడియారం 4 గంటలు మరియు 5 గంటల మధ్య ఏ సమయంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఏకీభవిస్తాయి, ఇలాగ జనరల్ క్వశ్చన్స్ నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు చూడండి, క్వశ్చన్ చూడండి ఎలా ఉందో. ఏపీఎస్ఐ మెయిన్స్ 2023 ఎలా ఇచ్చేటువంటి కదా, ఒక గడియారం ప్రతి 6 నిమిషాలకు 20 సెకండ్లు అదనంగా చూపిస్తుంది. 20 సెకండ్లు అంటారు. ఉదయం 6 గంటలకు దాన్ని సరైన సమయం చూపించేట్టుగా అమర్చారు. అదే రోజు మధ్యాహ్నం ఆ గడియారం 3 గంటల 30 నిమిషాలు చూపిస్తుంటే, అంటే సూచిస్తుంటే అని రావాలి, చూపిస్తుంటే అప్పుడు వాస్తవమైన సమయం, సరైన సమయం అన్నది. అంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఎలా ఉందో చూడండి. మనం సరి అయిన సమయం చదువుతాం, ఇక్కడ వాస్తవమైన సమయం. ఇంకా మనం కూడా ఇలాగే ప్యాటర్న్ ఫాలో అవుతూ, ఇలాంటి క్వశ్చన్స్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటే మనకు కొత్తగా అనిపిస్తుంది ఎగ్జామ్, రైట్? సో లెట్ us see ఇక్కడ చూడండి. అది సో ఒక గడియారం ప్రతి 6 నిమిషాలకు 20 సెకండ్లు అదనంగా చూపిస్తుంది అంట. కరెక్ట్ చూపించట్లా, అదనంగా చూపిస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు ఈ మధ్య. ఇలాంటి వాటిని ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు, రైట్? క్లాక్స్ మీద ఇచ్చారంటే ఆ స్థాయిలో ఇస్తున్నారు, అంతే తప్ప ఏకీవించడం 90 డిగ్రీలు ఎప్పుడు ఉంటుంది, 180 డిగ్రీలు ఎప్పుడు ఉంటుంది, ఏ కాదు. అవి నేర్చుకుంటూ ఎక్స్ట్రా నేర్చుకోవాలి. సో మనం ఇక్కడ ఏంటంటే బేసిక్ నేర్పిస్తాం, ప్రతి టాపిక్లో బేసిక్ ఉంటుంది. రెగ్యులర్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఒక పద్ధతి ఉంటుంది. ఆ స్థాయి దాటి పైకి వెళ్ళాలి, మనం లెవెల్ 2కి వెళ్ళిపోవాలి. లెవెల్ 1 అన్ని ఎగ్జామ్స్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, సిహెచ్ఎస్, రైల్వేస్, ఎనీ ఎగ్జామ్ మీరు లెవెల్ 1 నేర్చుకుంటారు. లెవెల్ 2 పర్టికులర్గా ఎస్ఏ కాన్స్టిట్యూషన్లో అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మీరు మన అక్షయ్ మన ఇన్స్టిట్యూట్లో సార్, మన మహేష్ రెడ్డి సార్ ఎలాగైతే చాలా బేసిక్గా చెప్తారు. నేను ఎవరిగా చెప్పాలంటే నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్. నేను ఒక సిబిఎస్ఈ నవోదయ స్కూల్లో చదివచ్చాను. 6th నుంచి 10th దాకా ఎంత చదివామో మాకు తెలుసు. ఎలా అయితే మా టీచర్స్ నేర్పించారో, ఎంత బేసిక్గా తీసుకున్నామో అంతే బేసిక్గా సారు తన ప్యూర్ మ్యాథ్స్ కానీ అర్థమెటిక్ కానీ అలా చెప్తున్నారు.
చెప్పమని కూడా మాకు చెప్తున్నారు. సో అందుకనే ఇన్ని రోజులకి నేను సార్ అర్థం అంటే మాకు తెలుస్తూ ఉంటుంది, కాకపోతే ఇంత డెప్త్ అంత బేసిక్గా వెళ్ళాలా అంటే లేదు సార్, వెళ్ళాల్సిందే. ఆడు ఆ కుర్రోడు ఆ అమ్మాయి ఎవరు ఎక్కడి నుంచో వస్తారు, ఏదో ఊరు, రిమోట్ ఊరు, వాళ్ళకి మరి కరోనా వల్ల చదువుకొని ఉండకపోవచ్చు, లేదా ఇంకో వాళ్ళకు చదువుకునే అవకాశం ఉండకపోయిండొచ్చు. అలాంటి వాళ్ళు కూడా బేసిక్గా పూర్తిగా నేర్చుకొని వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ ముందుకెళ్ళాలి, ధైర్యంగా వాళ్ళు ఎగ్జామ్ రాయాలి. ఆ స్థాయికి తేవాలంటే మనం ఎన్ని గంటలు చెప్పినా నో ప్రాబ్లం అని మాకు భరోసా ఇచ్చారు. కాబట్టి మేము సిలబస్ని కూడా ఇంత హోంవర్క్ చేసి మేము ముందుకు వచ్చాం. రైట్, ఇట్స్ నాట్ దట్ జస్ట్ ఒక రోజులో అయిపోయేది కాదు కదా ఇది. రైట్, సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రతిదీ సెలెక్ట్ చేసుకున్నాం, ప్రతి టాపిక్ తీసుకున్నాం, టాపిక్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఫార్మాట్ ఎలా ఉంటాయి అన్నీ కూడా అంతే. అంటే కొత్తగా వచ్చేవాళ్ళు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు, తెలిసిన వాళ్ళు ఓకే ఫైన్, బట్ కొత్తగా వినాలి కదా ముందు. ఎవరు తెలిసిన వాళ్ళైనా వాళ్ళు కూడా ముందు తెలియకుండానే వచ్చుంటారు. కానీ టాపిక్స్ ఏంటి, ఇదేమి ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం 10th క్లాస్ చదివామా? లేదే. 10th క్లాస్లో మనకేం రాలేదే, ఇంటర్మీడియట్ రావే. ఓకే, సో మేబీ నవోదయ వాళ్ళకైతే ఒక 6th క్లాస్లో వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, తెలుసు వాళ్ళకి ద రీజనింగ్ అవన్నీ ఉంటాయి ఎగ్జామ్స్. మన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇప్పుడు ప్రిపేర్ అయిన వాళ్ళకి మరి అప్పుడు వాళ్ళకి ఎలాగ. సో అందుకని ప్రత్యేకంగా ఈ సెషన్ పూర్తిగా సిలబస్ మీద పూర్తి అవగాహన రావాలి. దట్ ఈస్ వాట్ మా సార్ చెప్పిన ఇంటెన్షన్. సో అదే పద్ధతిలో మేము అన్ని కూడా మీకు క్వశ్చన్ జస్ట్ ఉన్న టాపిక్ కాదు, ఆ టాపిక్ సంబంధించిన ప్యాటర్న్ తెలియాలి. రైట్, సో ఆ ప్యాటర్న్స్ చూడండి ఒకసారి. లేటెస్ట్ ప్యాటర్న్ మళ్ళీ దట్ ఈస్ ఏపీఎస్ఐ మెయిన్స్ 2023. ఓకే, సో మీరు ఈ స్థాయిలో మీరు ఈ పద్ధతిలో మీరు ప్రిపేర్ అవ్వాలనేది మా ఆకాంక్ష అన్నమాట. ఓకే, నౌ ద నెక్స్ట్ వన్ లెట్ us go with రైట్. సో ఇంకేమున్నాయి అంటే, సో డేటా సఫిషియన్సీ అంటే ఏం లేదు, దట్ ఈస్ ఇవన్నీ కలిపి దీంట్లో అడుగుతారన్నమాట డేటా సఫిషియన్సీలో. రైట్, అండ్ వెన్ డయాగ్రామ్స్ ఈజ్ అనదర్ థింగ్. వెన్ డయాగ్రామ్స్ కూడా లెట్ us see రైట్ వాట్ ఆర్ ద నెక్స్ట్ క్వశ్చన్స్ దట్ ఆర్ వెన్ డయాగ్రామ్స్. సో ఇది చూడండి, ఇది యాక్చువల్గా మీరు 10th క్లాస్లోనే చదువుకుని ఉన్న ప్యాటర్న్ అనమాట ఇది. సిరీస్ వన్ 1000 మంది విద్యార్థులలో జనరల్ స్టడీస్, జిఎస్, లాజికల్ ఎబిలిటీ మరియు న్యూమరికల్ ఎబిలిటీ ఎన్ఏ పాఠ్యాంశాలలో కనిష్ట మార్కులు పొందిన విద్యార్థుల వివరాలను క్రింది వెన్చిత్రం సూచిస్తుంది. ఇది ఎప్పుడు ఏపీఎస్ఏ అది కూడా. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అబ్టైన్ మినిమం మార్క్స్ ఎయిదర్ ఇన్ నన్ ఆర్ ఇన్ ఆల్. తెలుగులోను దేనిలోనూ కనీస మార్కులు రాని లేదా అన్నిటిలోనూ కనీస మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్య. రైట్, ఒక వెన్ చిత్రం తెలిస్తే సరిపోదు, దానికి సంబంధించిన క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా అడుగుతున్నారు కూడా దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇలాంటివి సరే మనం ప్యాటర్న్ అయితే అర్థమైంది కదా, ద క్వశ్చన్ ప్యాటర్న్. రైట్, సో దిస్ ఇస్ యువర్ స్టైల్. రైట్, అండ్ ద నెక్స్ట్ వన్ ఇది అనదర్ మోడల్ దట్ ఈస్ ఇన్ వెన్ డయాగ్రామ్స్. ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. దీన్ని యాక్చువల్గా డేటా అనాలిసిస్, దత్తాంశ విశ్లేషణ, డేటా అనాలిసిస్ అన్నదంతా దత్తాంశ విశ్లేషణ. ఇది సాధారణంగా మీకు మళ్ళీ మీకు మ్యాథ్స్లో అక్కడ అథమెటిక్లో ప్యూర్ మ్యాథ్స్లో వస్తుంది, మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది. రైట్, ఒక కళాశాలలోని 100 మంది విద్యార్థులపై వారికి ఆటలకు సంబంధించి అభిరుచిపై జరిగిన ఒక సర్వేలో క్రింది విషయాలు వెల్లడయ్యాయి. 41 మంది విద్యార్థులు క్రికెట్ సి అనేది దట్ ఈజ్ సో ఆడెదరు, 35 మంది ఫుట్బాల్ ఆడెదరు, 24 మంది హాకీ ఆడెదరు, 100 మంది అంటే ఇక్కడ సి అనేది ఉన్నారంటే క్రికెట్ మరియు ఫుట్బాల్ రెండింటినీ ఆడెదరు, 8 మంది F&H రెండింటినీ ఆడెదరు, 9 మంది HNC రెండింటినీ ఆడెదరు, మరి 3 ఖచ్చితంగా ఏవైనా రెండింటినీ ఆడేవారు 18. 3 ఖచ్చితంగా ఏవైనా 2 ఆడేవారు. ఇలాంటివన్నీ చేయాలన్నప్పుడు బేసిక్స్ నుంచి పర్ఫెక్షన్ ఉండాలి. రైట్, సో ఒక చదవడం అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ లాజిక్స్ ఎలా ఉన్నాయి. చిన్నప్పుడు మీరు చదువుకొని ఉంటారు ఏంటి, దట్ ఈజ్ ఏమనంటే ఇక్కడ ఏ యూనియన్ బి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఏంటది, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్. అంతే కదా, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్
ఏ ఇంటర్సెక్షన్. ఇలాంటి 10th క్లాస్ పాస్ అవ్వాలంటే ఇది ఒకటి బాగా ఈజీగా నేర్చుకుంటే వచ్చేస్తుంది, రైట్? ఓకే, సో ఇది మామూలుగా డయాగ్రామ్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇది ఏ, ఇది బి, మరి ఇదేంటిది? ఇదే ఇంటర్సెక్షన్. ఆ ఇంటర్సెక్షన్ ఇదే అనమాట. నథింగ్ బట్ బోత్ ఏ అండ్ బిని మనం మామూలుగా రీజనింగ్లో చెప్తే దాని ఇంటర్సెక్షన్లో మనం మ్యాథమెటికల్గా చెప్పచ్చు అన్నమాట, రైట్? ఇలాంటివి మరి ఇవి 2 వస్తే బాగానే ఉంది, 3 వస్తే అప్పుడు ఎలా, రైట్? చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అనలిటికల్ పవర్ కూడా, ఇలాంటి లాజికల్ స్కిల్స్ కూడా మీరు డెవలప్ చేసుకోవాలి, రైట్? రేపు మీరు ఆఫీసర్ అయ్యారనుకోండి, ఏ ఆఫీసర్ పర్లేదు, మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టారనుకోండి, మీ ఇమీడియట్ సీనియర్కి, ఇమీడియట్ మీ బాస్ కానీ ఎవరన్నా వాళ్ళకి మీ డేటా ఒక ఉత్త డేటా ఇచ్చేసి, సార్ ఇంతమంది వచ్చారు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, 40 మంది ఉన్నారు, క్రికెట్ అలా రాస్తే వాళ్ళకి చిరాకు పడుతుంది. అదే బొమ్మ రూపంలో కానీ మీరు దాన్ని అనలైజ్ చేసి రైట్ చెప్పేస్తే అది చాలా ఇంపాక్ట్ వస్తుంది మీకు మీ ఆఫీసర్ మీ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉన్నోడికి లేనోడికి తేడా కనపడుతుంది, రైట్? సో ఆల్వేస్ ఇలాంటి సబ్జెక్ట్స్ నేర్చుకోవడం వల్ల మీ షార్ప్నెస్, రైట్, మీరు డైలీ లైఫ్లో ఎంతో క్వాలిటేటివ్గా మీరు చేస్తారు. ప్రతి పనిని క్వాలిటీ ఉంటుంది మీ పని చేసేదాన్ని, రైట్? సో దట్ ఈస్ వాట్, రైట్? సో ఇవన్నీ నేర్చుకోవడంలో లైఫ్లో కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, అండ్ నౌ సో ఇప్పుడు దాకా మనం వర్బల్ రీజనింగ్ గురించి మాట్లాడుకున్నాం. నౌ లాజికల్ రీజనింగ్, రైట్? అంటే ఇప్పుడు దాకా లాజికల్ లేదా అంటే లాజికల్ ఉన్నాయి, కాదనట్లేదు. ఇదేంటంటే జనరల్గా మన ఇప్పుడు ఈ బుక్స్లో కొంచెం ఫేమస్ బుక్స్ ఉన్నాయి కదా, ఈ వెర్బల్ నాన్ వెర్బల్, రైట్? సో ఈ బుక్స్లో ఆ వర్డ్స్ పెట్టారు తప్ప ఏదైనా టాపిక్, ప్రతి టాపిక్లో లాజిక్ ఉంటుంది, ప్రతి క్వశ్చన్లో లాజిక్ ఉంటుంది. రీజనింగ్ అన్న తర్వాత లాజిక్ ఉండాల్సిందే, రైట్? మీరు పేరు పెట్టారు, లెట్స్ సీ వాట్ హ్యాపెన్, ఏముంది చూద్దాం. దీనిలో లాజికల్ రీజనింగ్ చూడండి, మొత్తం 11 టాపిక్స్ ఉంటే సిలాజిజం, స్టేట్మెంట్, కంక్లూజన్స్, ఈ 2 దాదాపు ఒకటే ఉంటాయి. కానీ రైట్, మనము సెంటెన్స్లో రెగ్యులర్, ఇది నాన్ సిలాజిజం, నాన్ సిలాజిజం, రైట్? సో స్టేట్మెంట్, కోర్స్ ఆఫ్ యాక్షన్, ప్రకటనలు, కార్యాచరణ, ప్రకటన, కార్యాచరణ, డెసిషన్ మేకింగ్ టెస్ట్, నిర్ధారణ పరీక్ష, సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ థింగ్స్, వస్తువుల వరుస క్రమం. ఇందాక వరుస క్రమం చదివాం, ర్యాంకింగ్ అనేది దాని దగ్గర చదివాం. కానీ ఇప్పుడు ఇంకా మీరు ఆ డేటాని అనలైజ్ చేసుకుంటూ చేయాలన్నమాట. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ లాజికల్ రీజనింగ్ని నేనైతే ఎనలిటికల్ రీజనింగ్ అని అంటాను, రైట్? దట్ ఈస్ ఎనలిటికల్ రీజనింగ్ అంటే బాగుంటుంది. విశ్లేషణాత్మక రీజనింగ్ అనమాట. విశ్లేషించి చేస్తూ ఉండాలి. అదంత ఈజీ కాదు, 100% మీరు వర్కౌట్ చేస్తూ చేయాలి. కొన్ని స్టేట్మెంట్స్ వస్తాయి, కొంచెం దీంట్లో ఏం ఉండదు, లాజిక్ని కనెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఏంటి లాజిక్ అంటే మనం వి కాంట్ ఎక్స్ప్లెయిన్, బట్ డైరెక్ట్గా మనం కనెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాం. ఇవన్నీ రూల్స్ బేస్డ్. ఈ సిలాజిజం రూల్స్ ఫాలో అవుతూ చేస్తాం, కానీ రూల్స్ లేకుండా ఉండేవి ఇవన్నీ అనమాట. ఈవెన్ డెసిషన్ మేకింగ్ విల్ ఫాలో సమ్ క్రైటీరియా అంటాం, కండిషన్స్, కొన్ని సూచనల మేరకు కొన్ని ముందుకెళ్తూ ఉంటాం, రైట్? డెసిషన్ మేకింగ్లో ఇవన్నీ కూడా ఆ అనలిటికల్ రీజనింగ్ అన్నమాట. అన్ని కూడా డెసిషన్ మేకింగ్ అనేది చెప్పాలి. అన్ని కూడా కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా డెసిషన్ మేకింగ్, స్టేట్మెంట్, కంక్లూజన్ కూడా డెసిషన్, రైట్? అలా కంక్లూడ్ చేసుకోవడం కూడా ఒక డెసిషన్ అనమాట. సో ఇలాగా సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ థింగ్స్, ప్రకటనలు, ఊహలు, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్. నెక్స్ట్ స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్, ప్రకటనలు, వాదనలు, కాజెస్ అండ్ ఎఫెక్ట్స్, కారణాలు మరియు ప్రభావాలు, అసెర్షన్స్ అండ్ రీజన్, నిశ్చితత్వం మరియు కారణాలు, లాజికల్ సెలక్షన్ క్రైటీరియా, తార్కిక ఎంపిక ప్రమాణాలు, రైట్? సో హౌ టు సెలక్షన్ మన టీమ్ సెలక్షన్, మనం ఇండియా టీం సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బుమ్రా ఇంజురీస్, వీళ్ళు ఇంజురీస్లో ఉంటారు, ఒకడేమో మంచి టాలెంట్లో ఉంటాడు, ఒకడేమో డల్, అంటే సీజన్లో సరిగ్గా తనకి సరిగ్గా బ్యాట్ చేయలేకపోయి ఉండొచ్చు, మన రాహుల్ లాగా. వీళ్ళందరినీ కండిషన్ పెట్టుకొని కొత్తగా ఒక టీం ఏర్పాటు చేయాలంటే
ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకుని చేయాలి. వీడు రాకూడదు, ఇతను రాకూడదు, బుమ్రా ప్రాబ్లం ఉంది, తను కేవలం ఫస్ట్ 3 మ్యాచ్లు రాకూడదు, 4వ మ్యాచ్ రావచ్చు, అప్పుడు దాకా ఎవరైనా పెట్టాలి, బెంచ్లో ఎవరైనా పెట్టాలి, ఇలాంటి సెలక్షన్ క్రైటీరియా అంటారు. రైట్. సో ఇలాంటివి కూడా మనని అడుగుతారు, బట్ కానీ ఈజీగానే మనం చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ లాజికల్ జడ్జిమెంట్స్, తార్కిక తీర్పులు, ఇవన్నీ కూడా దట్ ఈస్ అసలు ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే మీ కోర్టు జడ్జిమెంట్స్ ఏదైతే ఉంటాయో, కోర్టు జడ్జిమెంట్స్ అన్నీ కూడా లాజికల్ రీజనింగ్. రైట్. కోర్టు జడ్జిమెంట్స్ కానీ అన్నీ కూడా ఆ వాదనలు ఏదైతే ఉంటాయో అక్కడ, రైట్, అవన్నీ కూడా ఫైనల్గా ఒక జడ్జిమెంట్ వచ్చిందంటే ఎన్నో లాజికల్ కేసెస్ తీసుకొని అక్కడ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఫైనల్. రైట్. ఒక రకంగా రీజనింగ్ అనే ఈ పార్ట్ని, రైట్, ఈ పార్ట్ని వి సే, రైట్, వీ కెన్ సే దట్ ఆ రీజనింగ్ అనే పార్ట్ని, లాజికల్ రీజనింగ్ని ఇలా కూడా అనొచ్చు. దట్ ఈస్ వి సే డిడక్టివ్, ఇండక్టివ్ అండ్ అబ్డక్టివ్. డిడక్టివ్, ఇండక్టివ్ అండ్ అబ్డక్టివ్ అండ్ అబ్డక్టివ్. రైట్. సో ఎందుకు చెప్తున్నానంటే ఇది కోర్టు జడ్జిమెంట్ అన్ని కూడా అబ్డక్టివ్, కోర్టు జడ్జిమెంట్స్ కూడా అబ్డక్టివ్ అంటాం. డిడక్టివ్, రైట్, డిడక్టివ్ పక్కన పెట్టి డిడక్షన్స్ అనేది, రైట్, సో నిర్ధారించుకోవడం. ఒక రకంగా చెప్పాలంటే 2 విషయాల్ని, రైట్, వాటిని బేస్ చేసుకొని ఒక లాజిక్కి రావడం అనేది దట్ ఈస్ డిడక్టివ్. దిస్ ఇండక్టివ్ ఈజ్ సంథింగ్ అజంప్షన్స్ అన్నమాట. రైట్. అజంప్షన్స్ అంటే మనం ఊహించి చెప్పడం. ఇండక్టివ్ అంటే ఆగమ తార్కికం అనమాట, ఆగమనం అంటాం, ఆగమనం. ఇది అబ్డక్టివ్, నిగమ తార్కిక వాదన అన్నమాట. సో ఇవన్నీ కూడా ప్యూర్ రీజనింగ్లో ఉంటాయి యాక్చువల్గా. ఎందుకంటే నేను మిమ్మల్ని భయపెట్టడం గురించి కాదు, కానీ రీజనింగ్ అనే సైకాలజీ బుక్లో ఇలా ఉంటాయి అన్నమాట వాటికి. రైట్. కాకపోతే వాటిని మనం బేస్ లెవెల్లో చదువుతాం. ఈరోజు మీరు కానీ ఇలా చదివితే, ఆ బేస్ లెవెల్లో చదివితే తర్వాత మీరు పోలీసులు అవుతారు కదా. మీరు పోలీసులు అయితే ఖచ్చితంగా మీరు కోర్టుకి వెళ్ళాల్సిందే, వాదన వినిపించాల్సిందే. మరి అలాంటప్పుడు జడ్జిమెంట్స్ చదువుతారు, మీరు కౌంటర్ చేయాలి కదా. అలా చేసేటప్పుడు ఇదిగో ఇవన్నీ పనికొస్తాయి. ఇది కేవలం ఎగ్జామ్ కోసం కాదు. ఇలాంటి మీకు దగ్గర ఉంటే, టాలెంట్ ఉంటే వాటన్నిటికీ ఉపయోగపడతారు అనే పాయింట్తో మీకు ఇలా మిమ్మల్ని టెస్ట్ చేస్తాను. ఓకే. అందుకని ఆ వర్డ్ వాడాను, డిడక్టివ్, ఇండక్టివ్ అండ్ అబ్డక్టివ్. ఓకే. అబ్డక్టివ్ అంటే అన్నీ, ఒక హత్య జరిగిందండి, వాడు ఆ హత్య చేసినవాడు కత్తి పట్టుకొని వెళ్తాడు పోలీస్ స్టేషన్కి. వెళ్ళి ఏమండి నేను వీడియో తీసి, వాడు తీస్తాడు, ఆ వీడియో కూడా తీస్తాడు, చంపే వీడియో తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ అప్పచెప్తే, పోలీసు స్పాట్లో రాస్తే, అయినా కానీ వెంటనే ఊరయ్యారు. కనీసం 3 ఏళ్ళు పట్టింది. ఏది తనకు తాను ఒప్పుకున్నా కూడా 3 ఏళ్ళు పట్టింది. ఎందుకు? అది ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలంటే నిజంగా నువ్వే చెప్పావా? ఎస్. ఎక్కడ ఆధారాలు? వీడియో చూపిస్తాం, వీడియో మార్ఫింగ్ జరగచ్చు, మరి ఇది టెక్నికల్గా కరెక్టా? ఆ డిపార్ట్మెంట్ పంపిస్తారు, ఎస్ ఈ వీడియో మార్ఫింగ్ జరగలేదు, దీనికి ఒక 4 నెలలు తర్వాత మరి రక్తం నిజమైన రక్తమా కాదా, మెడికల్ టెస్టు, అది అతనిదేనా కాదా, వేరే వాడు రక్తం పూసారు అక్కడ. ఇట్లాంటివన్నీ ఏవైతే మనకు తెలియనియో అవన్నీ సంగ్రహించుకొని, ఆ విషయాలన్నింటినీ సంగ్రహించుకొని వాటిని తీసుకొచ్చి, అబ్డక్టివ్ అంటే సంగ్రహించడం అనమాట, తెలుగులో మామూలుగా దొంగతనం చేయడం, సంగ్రహించడం. ఇవన్నీ తీసుకొని అప్పుడు ఆ టైంకి ఆ వ్యక్తి దగ్గర అప్పటికి అతను 10 నిమిషాల ముందు చనిపోలేదు, ఈ 10 నిమిషాల తర్వాత చనిపోయాడు, ఆ టైంలో ఇతను మాత్రమే వచ్చాడు అని నిర్ధారించుకొని అప్పుడు జడ్జిమెంట్స్ ఇస్తారు. ఓకే. ఇవన్నీ రావాలంటే ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మీరు పోలీస్ ఆఫీసర్ అంటే దాని నెక్స్ట్ లెవెల్ మీరు అయిపోతారన్నమాట. దట్ ఈస్ వన్స్ యూ లెర్న్ దిస్ వన్, లీగల్ కూడా మీకు ఈజీగా మీకు వచ్చేస్తా, టాలెంట్ వచ్చేస్తుంది. రైట్. సో ఇది చదువుకోవడం వల్ల కేవలం ఎగ్జామ్ పాస్ అవడం కాదు, లైఫ్లో బెటర్ లైఫ్ మనం లీడ్ చేస్తాం. ఓకేనా? రైట్. సో నౌ దట్ ఈస్ ద నెక్స్ట్ వన్, సిరీస్ సిలాజిజం.
ద ఫస్ట్ సిల్లాజిజం అంటాం. అసలు ఈ సిల్లాజిజం అనేది ఇంకా మొత్తం రీజనింగ్కి బేస్ అన్నమాట. మొత్తం రీజనింగ్ మీరు ఏ పాయింట్ తీసుకున్నా ఆ రీజనింగ్ బేస్డ్ అన్నమాట. రైట్, దీనికి చాలా వర్డ్స్ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటారు, కానీ బట్ సిల్లాజిజం నేర్చుకోండి. ఏంటి అని అంటే ఇక్కడ ప్రకటనలు ఉంటాయి, తీర్మానాలు ఉంటాయి. జస్ట్ అబ్జర్వ్, ప్రకటనలు తీర్మానాలు ఉంటాయి. రైట్, ప్రొఫెసర్లు అందరూ వైద్యులందరూ ఇంజనీర్లే, కొందరు ప్రొఫెసర్లు లాయర్లు. రైట్, ఇలాంటివి ఇచ్చినప్పుడు వీటిని ఉపయోగించుకుని తీర్మానాలు చేయగలమా లేదా? ప్రొఫెసర్లు అందరూ ఇంజనీర్లు అనేది తీర్మానించగలమా? తీర్మానం 1 మాత్రమే అనుసరిస్తుంది, అయితే అలాగా. తీర్మానం 1 మరియు 3 మాత్రమే అనుసరిస్తాయి, అలాగే అనుసరిస్తున్నాయా లేదా? స్టేట్మెంట్ ప్రకారం వస్తున్నాయా లేదా? దట్ ఈస్ వాట్ రైట్ సిల్లాజిజం కాన్సెప్ట్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, అండ్ ద నెక్స్ట్ రైట్ ఇది ఇప్పుడు ఇందాక అన్నాం కదా, స్టేట్మెంట్ కంక్లూజన్స్ అన్నాం. స్టేట్మెంట్ కంక్లూజన్స్ అన్నాం. రైట్, టీచింగ్ ఇస్ అ ప్రొఫెషన్ దట్ షేప్స్ ఆల్ ప్రొఫెషనల్స్. వితౌట్ ఎ టీచర్ దెర్ విల్ బి నో డాక్టర్, నో ఇంజనీర్, నో లాయర్ అండ్ ఈవెన్ నో టీచర్. మనం సాధారణంగా కొన్ని మాట్లాడుకుంటా ఉంటాం. కొన్ని నానుళ్ళు ఉంటాయి, ఏమనంటే రాజుగారి పెద్దవారి మంచిది అంటే చిన్నవారే చెడ్డదనం ఇట్లా మాట్లాడతారు. అది తప్పు అనమాట. అవన్నీ ఆ నానుళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి రూల్ అవుట్ అయిపోతాయి అన్నమాట. రైట్, స్టేట్మెంట్ కంక్లూజన్స్లో దర్ ఈజ్ ఇలాంటివన్నీ చేయగలమా లేదా అనేది. రైట్, దీన్ని బట్టి ఇది మనం చెప్పగలమా లేదా అనేది. సో వీ హ్యావ్ టు సీ ఆల్వేస్ పాజిటివ్గా మాట్లాడేటప్పుడు నెగిటివ్ మాట్లాడకూడదు. ఇక్కడ పాజిటివ్గా మాట్లాడుతున్నారు, ఇక్కడేమో నో డాక్టర్ నో అన్నప్పుడే ఆటోమేటిక్గా అది రూల్ అవుట్ అయిపోతుంది అనే విషయం తెలియాలి. రైట్, చేద్దాం. మనం క్వశ్చన్స్ మాత్రం చూడండి. ఇక్కడ ఏపీ కాన్స్టబుల్ మెయిన్స్ 2025 రీసెంట్. రైట్, ఇలాంటివి ఇచ్చారు క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, బోధన అనేది నిపుణులందరినీ రూపొందించే వృత్తి. ఉపాధ్యాయుడు లేకుండా వైద్యుడు కానీ ఇంజనీర్ కానీ న్యాయవాది కానీ ఉండరు, మరియు ఉపాధ్యాయుడు కూడా ఉండడు. ఈ మధ్యకాలంలో కొంతమంది ఉపాధ్యాయులు తమ వృత్తికి న్యాయం చేయడం లేదు. ఇక్కడ వృత్తికి న్యాయం చేయడం అలాంటిది తప్పు అనమాట. సరే, ఇక్కడ నో అన్న ఉన్నా కూడా కొన్ని వ్యాలిడ్ అవుతా ఉంటాయి. మనం అది స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. సో ఎప్పుడైనా ఒక సెంటెన్స్ దానిలో ఉన్న అంతరార్థం ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా. ఓకే, స్టేట్మెంట్ కంక్లూజన్స్. నెక్స్ట్ ఇది ఇంకో వెరైటీ. దట్ ఈస్ సేమ్ దట్ ఈస్ ఏపీ కాన్స్టబుల్. దట్ ఈస్ యూజ్ ఆఫ్ కాస్మెటిక్స్ ఈజ్ హ్యాజర్డస్. సౌందర్య సాధనాల వాడకం హానికరం. కింద సౌందర్య సాధనాలు దుష్ప్రభావాలను కలిగిస్తాయి. అక్కడ పైన దాని మీనింగ్ అదే కాదా అంటే కంక్లూడ్ చేయడం. సో రెండోది సౌందర్య సాధనాలు చవకైనవి, ఇట్లాంటి. సో ఇలాంటి వాటిని బేస్ చేసుకొని అవి అనుసరిస్తున్నాయా లేదా అని మనం చెప్పాలి. ఓకేనా? రైట్, దిస్ ఈజ్ వాట్ స్టేట్మెంట్ కంక్లూజన్ మోడల్, ప్యాటర్న్ మోడల్. నెక్స్ట్ కమింగ్ టు ద కేస్ ఆఫ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇది డెసిషన్ మేకింగ్. మీరు ఆఫీసర్లు అయిపోయిన తర్వాత తీసుకునే మీరు యాజ్ ఎ ఆఫీసర్ ఎలా థింక్ చేస్తారు అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ టాపిక్ అనమాట. సో దీంట్లో చాలా సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ సూచనలు చూస్తే మెయిన్గా ఇక్కడ చూడండి, ఇక్కడ కార్యాచరణ అనేది ప్రకటనలో ఇవ్వబడ్డ సమాచారం ఆధారంగా సమస్య, విధానం మొదలైన వాటికి సంబంధించి మెరుగుదల, అనుసరణ లేదా తదుపరి చర్య కొరకు తీసుకోవాల్సిన దశ లేదా పరిపాలనాపరమైన నిర్ణయం. పరిపాలనాపరమైన నిర్ణయం అన్నారంటేనే మీరు ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ అనమాట. దట్ ఈస్ రైట్, అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్. సో ఇవన్నీ ఈ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ అన్ని కూడా యాజ్ అన్ ఆఫీసర్గా మీరు తీసుకునే అనమాట. సో ఈ టాపిక్స్ని లెట్ us see the question. చూడండి, అది ఉన్నత విద్యా సంస్థలకు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించి అవి స్వయం సమృద్ధి సాధించాలని కోరింది. ఇది రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో అలాగా ఎయిడెడ్ కాలేజెస్ అన్నింటినీ వాటికి డబ్బులు కట్ చేశారు. రైట్, సో అవి ఇప్పుడు అన్ఎయిడెడ్ అనమాట. సో అలాగా ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ ఇవన్నీ కూడా. రైట్, సో మీరు ఒకసారి తర్వాత ఆఫీసర్గా అయిపోయారంటే ఆటోమేటిక్గా జాబ్ వచ్చిన తర్వాత మీరు తీసుకోవాల్సిన డెసిషన్స్ కూడా మీకు వచ్చే సర్క్యులర్స్ కానీ వచ్చే ఇవి కూడా అలాగే ఉంటాయి. రైట్, దిస్ ఈస్ ద స్టైల్ ఆఫ్ ది ప్యాటర్న్ ఆఫ్ దిస్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ కమింగ్ టు డెసిషన్ మేకింగ్ టెస్ట్. ఇది
నిర్ధారణ పరీక్ష. ఎవరైనా ఒక ఎంప్లాయీ లేదా ఒక స్కాలర్షిప్ కావాలంటే నీకు నిజంగా ఎలిజిబిలిటీ ఉందా లేదా, దీన్ని ఎలిజిబిలిటీ టెస్ట్ అని కూడా అంటాం. ఎలిజిబిలిటీ టెస్ట్, రైట్. అర్హత పరీక్ష అని కూడా అంటాం, రైట్. సో ఎలా ఉంటాయి జస్ట్ ఎలిజిబిలిటీ టెస్ట్, దట్ ఈస్ సి దట్ వన్. అంటే బేసిక్గా అంటే క్వశ్చన్ ప్యాటర్న్ చూడండి. ఇక్కడ 2021 విద్యా సంవత్సరం రంగంలో ఒక విశ్వవిద్యాలయం నందు ఎంటెక్ ప్రోగ్రాంలో ప్రవేశం మనకు. సో ఒక స్కాలర్ ప్రోగ్రాంలకు విధించబడిన నియమాలు ఈ క్రింది విధంగా నియమాలు అవన్నీ క్రైటీరియా, రైట్. ఇవన్నీ క్రైటీరియా చదవాల్సి పని లేదు. ఒకవేళ దరఖాస్తుదారు ఇతర అన్ని షరతులను నెరవేరుస్తూ పై వాటిలో నియమం 2ను నెరవేర్చలేనప్పుడు, ఎక్సెప్షన్స్ లేనప్పుడు అతనికి ఎంఎస్సి డిగ్రీగా ఉంటే అతనికి వైస్ ఛాన్సలర్కి రెఫర్ చేయాలి. ఇవన్నీ ఎంసెట్ అనుకోండి, ఎంసెట్ కౌన్సిలింగ్ జరుగుతుంది. కౌన్సిలింగ్ ఏం జరుగుతాయి అదే అనమాట. కౌన్సిలింగ్లో డెసిషన్స్ ఎలా తీసుకుంటారు అనేది, రైట్. దిస్ నథింగ్ బట్ జస్ట్ కౌన్సిలింగ్ టైప్ అనమాట. ఇది రీసెంట్గా ఎగ్జామ్లో ఇచ్చారు ఇక్కడ ఏపీఎస్ఐ 2023. ఇది నేను ఆల్రెడీ 2008 నుంచి నేను మన నోట్స్లో అందరి నోట్స్లో ఉంటుంది, నా స్టూడెంట్స్ నోట్స్ అందరి నోట్స్లో ఎప్పుడు ఇది ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికైనా ఇస్తాడు. అది కాస్త రీసెంట్గా ఒక 4-5 years నుంచి ఇస్తున్నారు. ఓకే. సో దీని క్వశ్చన్ ప్యాటర్న్ తర్వాత ఇలా మారింది అనమాట. అరుణ్ బీటెక్ పూర్తి చేసి 2017 నుంచి ఇన్ఫోసిస్ పనిచేస్తున్నాడు. అతడు 11/11/96న జన్మించాడు మరియు రాత పరీక్షలో 60% మార్కులు పొందాడు. బీటెక్లో అతను 47% మార్కులు పొందాడు. అప్పుడు అరుణ్ ప్రవేశం పొందుతాడా, అరుణ్ ప్రవేశం పొందలేడా, అరుణ్ విషయాన్ని వైస్ ఛాన్సలర్కు రిఫర్ చేయడం అవుతుందా, లేదా ఏ నిర్ణయం తీసుకోవడానికి ఈ దత్తాంశం సరిపోదా, ఇలాంటి రైట్ అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇలాంటి క్వశ్చన్స్ ఒక 3-4 క్వశ్చన్స్ జనరల్గా ఇస్తారు. ఇదే బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే అటెస్టెడ్స్ 7 to 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఎందుకంటే అక్కడ టైం ఈజ్ ఇంపార్టెంట్. సో అందుకని మీరు ఇంత టైం వేస్ట్ చేస్తే సో ఇవాటి అలాంటివి ఆన్సర్లు ఇవ్వరు కదా, కాబట్టి చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది బ్యాంక్ ఎగ్జామ్స్. అలాగా ఆ క్వశ్చన్స్ మనకి ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నారంటే మీరు టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దట్ ఈస్. సో మోడల్ అర్థమైంది కదా. నౌ నెక్స్ట్ ఇంకా ఈ అజంప్షన్స్, రైట్, సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ థింగ్స్, స్టేట్మెంట్ అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్, లెట్ us see, రైట్. ఇవన్నీ కూడా లాజికల్ రీజనింగ్ బేస్ క్వశ్చన్సే. లెట్ us see అజంప్షన్స్ చూద్దాం. అజంప్షన్స్ కూడా ఊహలు, రైట్. ఇది ప్యాటర్న్, ద క్వశ్చన్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది అనమాట. ఊహ 1, 2 ఫస్ట్ ప్రకటన ఉంటుంది, దానికి తగ్గట్టు ఊహ 1, 2, 3 ఇచ్చారు. ఇది రీసెంట్ ఎగ్జామ్దే, రైట్. ఒకసారి చదువుతుంటే ఒకసారి నగరంలో పర్యావరణ కాలుష్యం స్థాయిని తగ్గించేందుకు నగర పరిధిలో ఉన్న అన్ని కర్మాగారాలను నగరం బయటికి తరలించాలని పౌర అధికార యంత్రాంగం నిర్ణయించింది. చూడండి, ఇది కూడా డెసిషన్ మేకింగ్ లాంటిది. కాకపోతే ఊహ 1 చూడండి ఒకసారి, ఈ కర్మాగారాలను నగర సరిహద్దుల వెలుపలికి తరలించిన తర్వాత భవిష్యత్తులో నగరంలో కాలుష్య స్థాయి తగ్గవచ్చు అనే ఉద్దేశంతో చేశారు లేదా అని, ఇలాంటి ఊహలు, రైట్. సో ఇవన్నీ వస్తే 1 మాత్రమే అవ్యక్తమైనది. అవ్యక్తం అంటే ఇంప్లిసిట్, దట్ ఈస్ ఓన్లీ 1 ఈజ్ ఇంప్లిసిట్, ఓన్లీ 1 and 2 ఆర్ ఇంప్లిసిట్. అలాంటి ఇది ఈ ప్యాటర్న్ ఆఫ్ కోర్స్ స్టేట్మెంట్ అజంప్షన్స్, రైట్. దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఆర్గ్యుమెంట్స్. స్టేట్మెంట్స్ ప్రకటన మరియు వాదనలు. ఎలా జస్ట్ అబ్జర్వ్, వివిధ ఆదాయ స్థాయిలకు ఆదాయ పన్నులో వ్యత్యాసం ఉండాలా, క్వశ్చన్ మార్క్. ఇది ఎవరు చెప్పాలంటే వాదన అనేది జస్ట్ ఒక డిస్కషన్ లాంటిది అనమాట. కాకపోతే ఫార్ అండ్ అగెన్స్ట్ అంటాం కదా, ఎవరు అనుకూలంగా మాట్లాడతారు, ఎవరు దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. 2 వాదనలు ఉంటాయి ఎప్పుడైనా ఏదైనా ఒక డెసిషన్, రైట్. అందుకనే క్వశ్చన్ వివిధ ఆదాయ స్థాయిలకు ఆదాయ పన్నుల వ్యత్యాసం ఉండాలా వద్దా అనే దానికి ఇలాగ బలమైన వాదన ఉందా లేదా అని అడుగుతారు. అవును, ఇది సమర్థనీయం మరియు ఎక్కువ సంపాదించే వారితో పోలిస్తే తక్కువ సంపాదించే వారు తక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది అని 1. లేదు అని మళ్ళీ 1. ఎలా, ఇది పన్ను చెల్లింపుదారులందరి మధ్య సమానత్వం అనే ప్రాథమిక సూత్రానికి విరుద్ధం. ఇట్లా ఇది ప్యాటర్న్. సో స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ మనం ఆలోచన మీకు వస్తుంటుంది, నో డౌట్. వీటి గురించి మనం టాపిక్స్ నేర్చుకుందాం. సో దిస్ ఈస్ ద మోడల్ ఫర్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, రైట్. దట్ ఈస్, సో దిస్ ఈస్ వాట్, రైట్. ఇంకా
ఆల్మోస్ట్ అన్నిటికీ మనం చేయగలిగాం కానీ బట్ 1-2 మనం మిస్ చేసాం, రైట్. మీకు రెగ్యులర్ ప్యాటర్న్స్ అంటే ఇవి ఎందుకు వీటి గురించి మాట్లాడానంటే ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎగ్జామ్లో ఇచ్చినాయి, అవి కాకుండా ఎక్స్ట్రా కూడా మనం చదువుతాం అనమాట. తర్వాత ఈ లాజికల్ లాజికల్ జడ్జిమెంట్స్, రైట్, ఇవన్నీ సెలక్షన్ క్రైటీరియా అనేది రీసెంట్గా వాళ్ళు ఇంకా ఇవ్వలేదు, ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అందుకని మనకు ఎగ్జాంపుల్ రాలేదు కాబట్టి మనం తీసుకోలేదు. నౌ కమింగ్ టు ద నాన్ వర్బల్, ద లాస్ట్ థర్డ్ పార్ట్, రైట్. ద థర్డ్ పార్ట్ ఈజ్ ద నాన్ వర్బల్. మరి దీనిలో ఎలా ఉంటాయి? సో నాన్ వర్బల్ అన్నామంటేనే అంటే వర్డ్స్ లేవు అని అర్థం, పదాలు ఉండవు. పదాలు ఉండకపోతే ఏముంటాయి? చిత్రాలు ఉంటాయి. ఆ చిత్రాలే రకరకాల చిత్రాలు ఇస్తారన్నమాట. దానికి సంబంధించిన టాపిక్స్, రైట్, దిస్ ఆల్మోస్ట్ 12 ఉన్నాయి దీంట్లో. క్యూబ్ పాయింట్స్ అండ్ క్యూబ్ కటింగ్స్, డైస్, మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్, దీర్ఘఘనాలు, ఘనాల కటింగ్, పాచికలు, అద్దంలో మరియు నీటిలో ప్రతిబింబాలు, రైట్. పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, పేపర్ని కట్ చేసి తర్వాత ఓపెన్ చేయడం, ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే క్రియేటివ్ స్కిల్స్ అంటాం. యాక్చువల్గా క్రియేటివ్ ఎబిలిటీ అంటాం. ఒక ఆర్టిస్ట్ జనరల్గా ఇలాంటివన్నీ ఎబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఆ లిటిల్ బిట్ క్రియేటివ్ థాట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది, రైట్, లాజికల్గా ఉండాలి. ఓకే, సో అంటే ఒక రకంగా చెప్పాలంటే దగ్గర వస్తువులు పెద్దగా కనపడతాయి, దూర వస్తువులు చిన్నగా కనపడతాయి. అంత మాత్రాన అది చిన్నదని కాదు, రైట్. దగ్గర చూస్తే అదో చాలా తర్వాత పెద్దగా ఉంటాను, లాజికల్గా ఉండాలి అన్ని, రైట్. సో దిస్ ఇస్ వెరీ అంటే ప్యూర్గా వీటికి కామన్ సెన్స్ అనేది, ఇంగిత జ్ఞానం అనేది ఇంపార్టెంట్, రైట్. కామన్ సెన్స్ టెస్ట్ అంటాం. సో వీటన్నిటి కూడా మనం కామన్ సెన్స్ అని చెప్పచ్చు. అండ్ సీ దట్ వన్, ఎంబెడెడ్ ఫిగర్స్, అంతర్లేని చిత్రాలు, కంప్లీషన్ ఆఫ్ ఫిగర్, చిత్రాలను పూర్తి చేయడం, ఇవన్నీ లెటస్ ఫస్ట్ ఇవి చూద్దాం. మొత్తం 12 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి స్టెప్ బై స్టెప్ చూద్దాం. లెటస్ ఈ క్యూబ్స్ అండ్ కటింగ్ అనేది జనరల్గా, రైట్, అసలు మామూలుగా డైస్, లెటస్ దిస్ ఇస్ ద డైస్, ఓకే, డైస్ క్వశ్చన్స్. క్యూబ్స్ కూడా ఇలాగే ఉంటాయి, బట్ కట్ చేస్తూ ఉంటారు, రైట్. సో దాంట్లో ఎన్ని కోతలు కావాలి, ఎన్నిటికి పెయింటింగ్ వేసాం, ఎన్నిటికి పెయింటింగ్ వేయలేదు, 2 మాత్రమే, 2 తలపై మాత్రమే పెయింటింగ్ వేసిన ఎన్ని, అలాంటివన్నీ కూడా క్యూబ్స్ అండ్ క్యూబాయిడ్స్లో మనం ఉంటాయి. సో డైస్, క్యూబ్స్ అండ్ క్యూబాయిడ్స్ రెండు ఆల్మోస్ట్, రైట్, బోత్ ఆర్ సేమ్. నౌ హియర్ ద ఫాలోయింగ్, ఒకటి నుంచి, ఓకే, ఈ పాచికను విప్పినప్పుడు సారీ ఇదే చదువుదాం. ద ఫస్ట్ క్వశ్చన్ దిస్ వన్. 1 నుండి 6 అంకెలతో సూచించే ముఖాలు గల ఒకే పాచిక యొక్క విభిన్న భంగిమలు క్రింద ఇవ్వబడినవి, రైట్. సో ద ఫాలోయింగ్ ఆర్ డిఫరెంట్ పొజిషన్ ఆఫ్ ద సేమ్ డై హూస్ ఫేస్ ఆర్ నెంబర్డ్ ఫ్రమ్ 1 to 6. అయితే ఇఫ్ దిస్ డై ఈజ్ ఓపెన్ ఇట్ లుక్స్ లైక్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. దీన్ని ఓపెన్ చేస్తే, దీన్ని కట్ చేసి ఓపెన్ చేస్తే, రైట్, ఒక డబ్బాను కట్ చేసి ఓపెన్ చేస్తే ఇలాంటి ఫామ్ అవుతాయి కదా, అందులో ఏది ఇది ఖచ్చితంగా సూచిస్తున్నాను నేను. రీసెంట్గా ఇప్పుడు ఫోల్డెడ్ అండ్ అన్ఫోల్డెడ్ డైస్ అడుగుతున్నాను, రైట్. దిస్ ఇస్ ద రీసెంట్ ఎగ్జామ్ క్వశ్చన్, ఓకే. అండ్ నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్, రైట్. అద్దంలో ప్రతిబింబం ఎలా ఉంటుంది? అద్దం పెడితే, సో ఇది ఈ క్వశ్చన్ ఇక్కడ యాక్చువల్ ఇక్కడ రావాలి, ఒక లైన్ రావాలి. ఇక్కడ అద్దం పెడితే అది ఎలా కనపడుతుంది? సో చూసుకోవడం అనమాట, అది అక్కడ పెట్టాలి అర్థం, రైట్. దీని ప్రతిబింబం ఎక్కడ ఉందనేది, దిస్ మిర్రర్ ఇమేజ్. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఇది ఒక మిర్రర్ ఇమేజ్. దీని మిర్రర్ ఇమేజ్ ఎంత అంటే అద్దం ఇక్కడ పెడతాం, పెట్టి అక్కడ మరి ఇక్కడ స్క్వేర్ ఈ మూలకి వెళ్తుందంటే అటు సైడ్ ఆ మూలకి వెళ్ళాలని ఇట్లా. సో లిటిల్ బిట్ అక్కడ మీకు ఏం చెప్పరు, అబ్బాయి చూడగానే వాటర్ ఇమేజ్ ఎలా ఉంటుందని చెప్పచ్చు మనం, రైట్. దిస్ ఇస్ అనదర్ వన్. నెక్స్ట్ వాటర్ ఇమేజ్, నీటి యొక్క ప్రతిబింబం, రైట్. సో నీటి ప్రతిబింబం నీళ్ళలో చూస్తే ఎలా ఉంటుంది? నీళ్ళలో చూడాలంటే పక్కన పెట్టకూడదు, కింద పెట్టాలన్నమాట, రైట్. ఇలా పెడితే ఎలా ఉంటుంది? ఇది వాటర్ ఇమేజ్ ప్యాటర్న్ ఫార్మాట్ కోసం, రైట్. నెక్స్ట్ ఇది ఒక వాటర్ ఇమేజ్. సో మీకు బొమ్మ వేస్తూ చేయకూడదు, అంతా కూడా మీరు క్రియేటివ్గా థింక్ చేస్తూ వెంటనే ఆ బొమ్మలు చూస్తూ ఏది అవ్వదో ఏది కాదో చూసుకొని చేయాలి, రైట్. ద నెక్స్ట్ పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కటింగ్. ఇవి ఒక బ్యాచ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట. ఇవి
ఇవేదైతే మిర్రర్ ఇమేజ్ నేర్చుకున్నామో దాని తర్వాత బేసిక్గా మనకి ఇలాంటివన్నీ వస్తాయి. ఇది పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపుల్. రైట్, పేపర్ ఇలా ఇలా డాట్ ఇచ్చారంటే అలా ఫోల్డ్ అవుతుందండి. ఇది తర్వాత దాంట్లో ఇలా ఫోల్డ్ అయిందండి. తర్వాత ఆ ఫోల్డ్ అయిన తర్వాత కట్ చేశారు. ఆ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అదనమాట. రైట్, సో క్రింది ప్రతి ప్రశ్నలో ఎక్స్, వై మరియు జెడ్ అనే 3 చిత్రాలు ఉన్నాయి. ఇవి కాగితాన్ని మడిచే ప్రక్రియలో జరిగే క్రమాన్ని చూపిస్తాయి. జెడ్ చిత్రం మడిచిన కాగితాన్ని ఎలా కత్తిరించారో చూపిస్తుంది. జెడ్ చిత్రం ఎలా కట్ చేశారో చూపిస్తుంది. ఈ 3 చిత్రాల తర్వాత 4 సమాధాన చిత్రాలు ఇవ్వబడెను. వాటిలో జెడ్ చిత్రాన్ని విప్పినప్పుడు వచ్చే రూపానికి అత్యంత సమీపంగా ఉండే చిత్రాన్ని మీరు ఎంచుకోండి. జెడ్ చిత్రం ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది. ఇది ప్యాటర్న్. ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ విల్ బి లైక్ దిస్. రైట్, ఓకే, దట్ ఈస్ పేపర్ ఫోల్డింగ్. ఇంకొకటి చూద్దాం. ఐ థింక్ పేపర్ అదర్ ఇస్ ఎంబెడెడ్ ఫిగర్స్. రైట్, సో లెట్ us go to the next one. ఎంబెడెడ్ ఫిగర్స్. కమింగ్ టు దిస్ వన్. ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే ఒకదాని మీద ఒకటి ఎంబెడ్డింగ్. రైట్, సో ఒకదాని మీద ఒకటి రావడాన్ని రైట్ ఎంబెడ్డింగ్ అంటాం. ఇది అంటే ఇది చదవండి కోసం చదవండి. ఇది ప్యాటర్న్ కోసం. క్రింది ప్రతి ప్రశ్నలో మీకు ఒక చిత్రం ఎక్స్ ఇవ్వబడుతుంది. దాని తర్వాత 4 ప్రత్యామ్నాయ చిత్రాలు 1, 2, 3, 4 ఇవ్వబడతాయి. వాటిలో ఒక చిత్రం ఎక్స్ చిత్రానికి అంతర్భాగంగా ఉంటుంది. దీని అంతర్భాగంగా ఇది ఉంటుంది. అంటే ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్ళి పైన పెడితే అప్పుడు ఏ చిత్రం కరెక్ట్గా సరిపోద్ది అనేది పాయింట్. ఇలాంటి ప్రశ్నలు కూడా ఇచ్చారు. ఇవి ఇచ్చారు మీకు ఎస్ఏ ఎగ్జామ్లో, ఇవి కూడా ఇచ్చారు అన్నమాట. రైట్, దట్ ఈస్ నెక్స్ట్. అండర్స్టూడ్ దిస్ వన్. సో చిత్రం అంతర్భాగం అంటాం, ఎంబెడెడ్. నెక్స్ట్, కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్. ఫిగర్ కంప్లీషన్ అంటే ఖాళీ స్థానంలో ఆ ప్రత్యామ్నాయ చిత్రం ఉంచినప్పుడు ఇవ్వబడిన నమూనా చిత్రం. ఒకసారి చూద్దాం. క్రింది ప్రశ్నలో 4 ప్రత్యామ్నాయ చిత్రాల నుంచి ఒక చిత్రాన్ని ఎంచుకోండి. ఇచ్చిన ఎక్స్ చిత్రంలోని ఖాళీ స్థానంలో, ఈ ఖాళీ స్థానంలో ఆ ప్రత్యామ్నాయ చిత్రం ఉంచినప్పుడు ఇవ్వబడిన నమూనా చిత్రము పూర్తవుతుంది. సో ఈ పార్ట్ ఇక్కడ పెడితే పూర్తిగా కంప్లీట్ అవుతుందని దట్ ఈస్. ఇది కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్ యొక్క క్వశ్చన్ ఫార్మాట్. ఓకే, దట్ ఈస్ ద నెక్స్ట్. అండ్ completion of figures and figure analogy classification. All right, let us go to the series analogy classification. ఇవి సిరీస్. ఇందాక మనం అనుకున్నాం కదా శ్రేణి అనుకున్నాం కదా, ఇది కూడా ఒక శ్రేణి అనమాట. సో ఇలా ఏ తర్వాత బి నుంచి సి ఒక లాజిక్తో వెళ్తా ఉంటే ఈ తర్వాత ఏమొస్తుంది అనేది ఆన్సర్ ఫిగర్స్లో మనం వెతకాలి. శ్రేణి ఇందాక ఫస్ట్ మనం నేర్చుకున్నాం. దట్ ఈస్ నెంబర్ సిరీస్ ఎట్లయితే అనుకున్నామో 2, 4, 10, 20 అని అనుకున్నాం కదా, అదే పద్ధతిలో ఇదనమాట. లాజిక్ ఎలా ఫ్రేమ్ అవుతుందండి. సో నెక్స్ట్ ఎనాలజీ. పోలిక పరీక్ష అన్నాం కదా, ఎనాలజీ. ఆ ఎనాలజీ రైట్. ఇక్కడ 2 బొమ్మలు ఇచ్చి దీనికి నుంచి దీనికి ఏ రిలేషన్ ఉంటుందో దీని నుంచి దానికి అదే రిలేషన్ ఉండాలి. అలాంటి బొమ్మ ఇది అనేది దట్ ఈస్ వాట్ ఎనాలజీ. రైట్, సో పోలిక పరీక్ష ఎనాలజీ అంటే రిలేషన్, సంబంధం దీనికి ఏ సంబంధం ఉందో ఈ దీనికి రెండో దానికి అదే సంబంధం. ఈ ఫిగర్లో దీనికి ఏ సంబంధం ఉందో అదే లాజిక్ ఉపయోగించుకుంటూ ఈ ఫిగర్ని ఆన్సర్ ఫిగర్లో మార్చాలి. అది ఎక్కడ ఉంది. దిస్ ఈజ్ ఎనాలజీ. ఇది ప్యాటర్న్. అదొక ప్యాటర్న్, ఇదొక ప్యాటర్న్. బోత్ ఆర్ సేమ్, సిమిలర్. రైట్, నెక్స్ట్. అండ్ ఇదిగో ఎనాలజీ, ఇంకొక ఎనాలజీ కోసం ఇక్కడ కోసం చెప్తారు. ఏమనంటే ఏబిసిడీలు ఇచ్చాము, ఏబికి బికి ఏ రిలేషన్ ఉందో సికి డికి అదే రిలేషన్ ఉందో అని ఇలా చెప్తారు. సిరీస్ కాదు, ఇది కూడా ఎనాలజీ. రైట్, ఎప్పుడైనా క్వశ్చన్ చేసేటప్పుడు డైరెక్షన్స్ అనేది ఖచ్చితంగా చదవాలి. రైట్, డైరెక్షన్ చదవకుండా మీరు ఎంటర్ అవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. రైట్, సో ఖచ్చితంగా నాన్ వర్బల్లో ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ అండ్ సో అలాగే మొత్తం మా ఫిగర్ మ్యాట్రిక్స్ అన్నీ కూడా సో ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. ద లాస్ట్ కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్. సో క్లాసిఫికేషన్. ఇందాక అన్నారు క్లాసిఫికేషన్ దట్ ఈస్ నథింగ్ బట్ వర్గీకరణ. సో వీటిలో బొమ్మలు ఎలా ఉంచుకోండి. ఇక్కడ బొమ్మలు వీటిలో ఒకటి ఆర్డర్ వన్. ఇది కొంచెం కనుక్కోవడం ఈజీ కానీ బట్ క్వశ్చన్ని ఇక మళ్ళీ చదవకుండా దానికి వెళ్ళకూడదు. జస్ట్ అబ్జర్వ్. ప్రతి సమస్యలో
1, 2, 3, 4 మరియు 5 అని గుర్తించిన 5 విభిన్న చిత్రాలలో 4 చిత్రాలు ఒకే విధమైన సాదృశ్యం కలిగి ఉంటాయి. అయితే ఒక చిత్రం మిగిలిన 4 చిత్రాల్లో లేదు. మిగిలిన వాటికంటే భిన్నంగా ఉన్న చిత్రాన్ని ఎంచుకోండి. సో 4 ఒక రకంగా ఉంటాయి, ఒకటి ఒక రకంగా ఉంటుంది. అలాంటిది వర్గీకరణ. ఇందాక అన్నాం కదా, అవుట్ మ్యాన్ అవుట్ అన్నాం కదా, సో భిన్న పరీక్ష అన్నాం కదా, అదే రైట్, దిస్ క్లాసిఫికేషన్. సో బొమ్మలో కూడా మనం ఇవి చదివి ఏ సబ్జెక్ట్ లేకపోయినా, ప్రయర్ నాలెడ్జ్ లేకపోయినా మీరు ఈ క్వశ్చన్స్ని ఈజీగా చేయొచ్చు. ఏ చదువు విపరీతమైన చదువు అవసరం లేదు. దీనికోసం 6th క్లాస్ చదివిన వాళ్ళు కూడా వాళ్ళు అటెంప్ట్ చేస్తారన్నమాట. ఇవన్నీ కూడా రైట్. ద నెక్స్ట్ అండ్ ద లాస్ట్ సిరీస్ వన్, కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్. ఈ క్రింది పటంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి, ఈ పటంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి, రైట్. సో దీని త్రిభుజాన్ని లెక్కేసుకుంటూ కూర్చుంటే టైం చాలా వేస్ట్ అవుతుంది. బట్ ఆల్వేస్ ఈ ప్యాటర్న్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ కింది పటంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి, త్రిభుజాలే కాదు, స్క్వేర్స్, చతురస్రాలు, రెక్టాంగిల్స్. సో మ్యాథమెటికల్గా కొంచెం మనం అవి కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ఎంటైర్ రైట్ ద సిలబస్. దిస్ ఈజ్ వాట్ మొత్తం అన్ని టాపిక్స్ని మనం కూలంకషంగా ఫార్మాట్స్ అన్ని కూడా చర్చించాము ఇక్కడ, రైట్. అండ్ మా ఇంటెన్షన్ ఈ రీజన్ క్లాస్ ఇదేదో రెగ్యులర్గా క్లాస్ లాగా ఉండవు. మనము వెరీ బేసిక్, అసలు జీరో నాలెడ్జ్తో ఉన్న వ్యక్తిని ఆ వ్యక్తిని దృష్టిలో పెట్టుకుంటూ మనం క్లాసెస్ బేసిక్ నుంచి మనం ముందుకు వెళ్తాం అన్నమాట. సో మీకు ఏ ఐడియా ఉండాల్సిన పని లేదు. కామ్గా క్లాస్ వచ్చినప్పుడు వచ్చి నాకేం తెలియదు అని కూర్చుంటే చాలు. స్టెప్ బై స్టెప్ నీకు ఇది తెలియదా, ఇది కూడా తెలియదా అని అడగడం కాదు. మనం అసలు తెలియదు కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. సో మీరు ఏ యూట్యూబ్ ఛానల్స్, ఏ కోర్సెస్ మీరు తీసుకోవాల్సిన పని లేదు. సో ఫస్ట్ టైమర్స్ నో డౌట్ 100% యూ కెన్ మీరు ఫాలో అవ్వచ్చు, వినొచ్చు. అట్ ద సేమ్ టైం రిపీటర్స్ ఉంటారు, వాళ్ళు కూడా మీరు అనుకుంటారు మేము ఖచ్చితంగా ఎగ్జామ్లో మనకి ఏం తెలుసులేదు, కాదు. ఫౌండేషన్ పర్ఫెక్ట్గా ఉందా లేదో చూసుకోవడానికి మీరు కూడా జడ్జ్ చేసుకోండి. ఓకే, జడ్జ్ చేసుకోవాలంటే ఇలాంటి క్లాసెస్ ఖచ్చితంగా వినాలి. మన మహేందర్ రెడ్డి సార్ ఎట్లయితే బేసిక్ అర్థమెటిక్ ఎంత ఆ ప్యూర్ మ్యాథ్స్ కానీ అతను ఎంత అంటే ఎంతో వర్క్ చేస్తే కానీ, బేసిక్ చేస్తే కానీ మీకు అలాంటి వీడియోస్ రావట్లేదు. అలాంటి క్లాస్ అంటే ఈ తరుణంలో, అంటే ఈ ఆన్లైన్, ఈ మన కరోనా తర్వాత సో మొత్తం అంత ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోయింది, రైట్. ఈ మారిన దాంట్లో చాలా ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇట్లా ఆన్లైన్లో ఈ బోర్డు రావడం, ఇదంతా కూడా చాలా ప్లస్ పాయింట్ అనమాట. సో మీకు ఫాస్ట్గా అర్థం అవడానికి, ఫాస్ట్గా నేర్చుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆ ఫాస్ట్నెస్లో మీరు ఏంటంటే కొన్ని బేసిక్స్ మర్చిపోతూ ఉంటారు. అందువల్ల అన్ని ఆన్లైన్ క్లాసెస్కి భిన్నంగా ఈ క్లాసెస్ మనం ఫ్రేమ్ చేయడం జరిగింది అనమాట. సో మీరు బేసిక్స్ మాకు ఇవి చెప్పలేదు అని మీరు అడిగే సందర్భం ఎప్పుడు రాదు. ఎందుకంటే బేసిక్స్ పర్ఫెక్షన్ లేకుండా ఏ క్వశ్చన్ని మనం ముందుకి అటెంప్ట్ చేయము అనమాట, రైట్. సో అలాగా మనం చాలా కన్స్ట్రక్టివ్గా సైంటిఫిక్ ప్రొసీజర్తో సార్కి ఏంటంటే ఆయన నారాయణ వాటిలో కొన్ని కార్పొరేట్లో చేశారు కాబట్టి, ఐఐటి వాళ్ళకి చెప్పారు కాబట్టి, వాళ్ళకి ఎలా అయితే బేసిక్ మిస్ అయితే ఫౌండేషన్ పర్ఫెక్ట్ ఉండాలని ఆ బ్యాచెస్ చెప్పారో అదే స్థాయిలో మన క్లాసెస్ కూడా డిజైన్ చేయడం జరిగింది. దాంతోపాటు మాకు రీజనింగ్ ఫ్యాకల్టీకి ఇచ్చిన సూచనల ప్రకారం ఎలా పడితే అలా అవుతుందండి. మాకు ఒకసారి వీడియో విన్నాడంటే రెండోసారి దాని గురించి ప్రస్తావనే రాకూడదు అనే పద్ధతిలో సార్ చెప్పడం వల్ల మేము ఇలాగే ఎక్కువ సిలబస్ అని కాదు, ప్రతి టాపిక్ని కూడా ఇంతే విశ్లేషణాత్మకంగా బేసిక్ నుంచి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సక్సెస్ ఇన్ యువర్ ఎగ్జామ్స్, రైట్. సో మీరు నిర్ణయం తీసుకొని, రైట్. సో ఆల్రెడీ మన నిర్ణయం తీసుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి, రైట్. సో మనం నెక్స్ట్ క్లాస్ మనం వీ స్టార్ట్ విత్ ద బేసిక్ చాప్టర్స్. ఏవైతే మనం ఒక సేమ్ అంటే ఫస్ట్ నుంచి మనం తీసుకోవాల్సిన పని ఏం లేదు. సో వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఎనీవేర్, రైట్. దట్ ఈస్
ఎనీవే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు మేబీ, రైట్? అది డిసైడ్ చేస్తాం తర్వాత. సో ఒకే ఒక అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ అని కాదు, రీజనింగ్ను కూడా మీరు నేర్చుకోవడమే కాదు, అది ఇన్ టైంలో కంప్లీట్ అవ్వాలి. క్వశ్చన్ మీకు లాజిక్ తెలిసి ఆన్సర్ రావడం కాదు ముఖ్యం, ఇన్ టైంలో, ఆ టైంలో 1 నిమిషంలో వచ్చేవాడికి ఎక్కువ మార్కులు సాధించగలరా, లేకపోతే 5 నిమిషాల్లో వచ్చిన వాడికి ఎక్కువ మార్కులు సాధిస్తారంటే ఖచ్చితంగా 1 నిమిషంలో చేసిన వాడికి ఎక్కువ వాడికి స్కిల్ ఉంటుంది. కాబట్టి టైమ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికోసం రిపీటెడ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆ రిపీటెడ్ ప్రాక్టీస్ ఎక్కడో చోట కొన్నిసార్లు బేసిక్స్ మిస్ అవుతారు. అందుకు మన డిజైన్ మొత్తం కూడా బేసిక్స్ అనేది పర్ఫెక్ట్గా చేయడం జరుగుతుంది. దట్స్ వై, రైట్? సో ఐఎమ్ హియర్. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ద రీజనింగ్ సిలబస్, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.